అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్లో జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాల మీద నా అభిప్రాయాలను పంచుకోవటమే కాకుండా కొంతమంది సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి ప్రముఖుల యొక్క అనుభవాలను, వారి భావాలను ఈ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ ద్వారా మీకు పరిచయం చేయటం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగానే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు దాసరి శ్రీనివాసులు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అర్జున్ రావు గారు, ఈ మధ్యనే ఐపీఎస్ ఆఫీసర్ అరవిందరావు గారు, రంగరాజన్ సౌందరరాజన్ గారు, వీళ్ళందరినీ పరిచయం చేయటం జరిగింది. ఈరోజు మన దగ్గర ఇంకొక విశిష్టమైనటువంటి వ్యక్తి ఉన్నారు. ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఐపీఎస్ ఆఫీసర్ కాదు. పంథా బ్యాక్గ్రౌండు టోటలీ డిఫరెంట్. ఒక ఇంజనీర్గా మొదలై హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషలీ ఆన్ ఫ్లైట్సు, జాగువార్సు, మిరేజెస్, వాటి టెక్నాలజీకి సంబంధించిన అంశాల్లో చాలా అనుభవాన్ని గణించి చాలా రోజులు పనిచేసి అక్కడితో ఆగిపోకుండా ఆ తృష్ణ అనేది ఆయన్ను ప్రైవేట్ సెక్టార్కి తీసుకెళ్ళింది. అక్కడ హైటెక్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో ఎక్స్పీరియన్స్ను బేస్ చేసుకొని ఆపైన కార్పొరేట్ సెక్టార్లో రాణించారు. హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ శివనాడార్ గారి కంపెనీలో చాలా హై లెవెల్కు వెళ్ళిపోయినారు. అక్కడ పనిచేసిన తర్వాత బోర్డులో ఆల్మోస్ట్ 18 ఇయర్స్ ఉండి వాళ్ళ ఒక వింగ్కు అధిపతిగా ఉండి అక్కడి నుంచి ఇప్పుడు బేసిక్గా స్టార్టప్స్ను వాటిని ఇంక్యుబేట్ చేయటం, వాటికి హెల్ప్ చేయటం, ఐఐటీస్తో వర్క్ చేయటం, ఇట్లా ఆయన తన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. నా ముందున్నటువంటి వ్యక్తి, వారి పేరు రామమూర్తి గారు. నమస్కారం రామమూర్తి గారు. నమస్కారం. 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 రామమూర్తి గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. చాలా హంబుల్ పర్సన్, చాలా అంటే నో నాన్ సెన్స్ ఒకటి, రెండోది డౌన్ టు అర్త్ 2, మూడోది సింప్లిసిటీ, హంబుల్నెస్లో ఇటువంటి వ్యక్తులను నేను ఇంతవరకు చాలా కొద్ది మందిని చూచాను. ప్రొఫెషనలీ వెరీ కాంపిటెంట్. కొద్దిగా ఈయన కింద పనిచేసే వాళ్ళు చాలా భయపడతారు, ఎందుకంటే టాస్క్ మాస్టరు, వర్కోహాలిక్. అటువంటి వ్యక్తి రామమూర్తి గారు. చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి లైఫ్లో, వాటి గురించి తెలుసుకుందాం. రామమూర్తి గారు నమస్కారం. నమస్కారం. మీ ఎర్లీ చైల్డ్హుడ్, మీరు నాకు తెలుసు మీరు చెన్నై నుంచి వచ్చారు, చెన్నైలో చదివారు. సో ఎక్కడ చదివారు, మీ ఎడ్యుకేషను, అది కొంత బ్యాక్గ్రౌండ్ ముందు చెప్తే నెక్స్ట్ వీ గో టు ది నెక్స్ట్ స్టేజ్. నేను నా ఎర్లీ చైల్డ్హుడ్ అంతా 1వ క్లాస్ నుంచి మెడ్రాస్లోనే చదివాను. తెలుగు మీడియంలో చదివాను. నేను మా అందరం పెరంబూర్లో ఉండేది. మా నాన్నగారు రైల్వే హాస్పిటల్లో డాక్టర్గా ఉండేవారు, అనెస్థెటిస్ట్గా ఉండేవారు. మేము తెలుగు మీడియంలో అప్ టు 11th స్టాండర్డ్ వరకు చేశాను. దాని తర్వాత లాయోలా కాలేజీకి, మెడ్రాస్ లాయోలా కాలేజీలో పియూసీ చేశాము. ఆ రోజుల్లో ఫస్ట్ టైం, ఆ రోజుల్లో ఇంగ్లీష్ క్లాసులు మాట్లాడడం అవన్నీ. అది పెద్ద కాలేజు, అక్కడ కొంచెం టైం పట్టింది అడ్జస్ట్ అవ్వడానికి. దాని తర్వాత గిండి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను. అప్పుడు ఆ రోజుల్లో 5 ఏళ్ళు కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేశాను. డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి దాని తర్వాత మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్లో చేరాను. ఇది గిండి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ ది బెస్ట్, ఎస్పెషలీ ఇన్ సర్టన్ ఫీల్డ్స్. కొంత కాలేజీ గురించి చెప్పండి, గిండి కాలేజ్ గురించి. నేను చేరిన సంవత్సరం అది 175 years సెలబ్రేట్ చేస్తున్న సంవత్సరం. అది
అప్పటికే 175 years. So historically, it started as a survey school డ్యూరింగ్ బ్రిటిష్ ఈరా. అప్పుడు గిండిలో ఉండేది కాదు, ఇప్పుడున్న కరెంట్ సెక్రటేరియట్లో ఉండేది ఒక బిల్డింగ్లో. అక్కడి నుంచి దాని తర్వాత సర్వేయర్స్ కోసం, అప్పుడు సర్వేయర్స్ లేదు, ల్యాండ్ రికార్డ్స్ లేదు, ఏదీ లేదు. అందువలన ఈ సర్వే స్కూల్ నుంచి మొదలెట్టి దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చేశారు. దాని తర్వాత ఇండియా రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్ బికాస్ ఆఫ్ ద ప్రొడక్షన్, లాట్ ఆఫ్ ది. అప్పుడు ఇండియా కొత్తగా ఫ్రీడమ్ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్టీల్ ప్లాంట్స్, రైల్వేసు ఇలాంటివన్నీ ఉండడంతో, ఇంజనీర్స్ డెత్ చాలా చూడడంతో అప్పుడు వచ్చింది ఇది. దీని తర్వాత ముందర బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇవన్నీ ఒక కేటగిరీ తగ్గ ఏజ్లో మెచ్యూరిటీలోనూ ఉన్న. యాజ్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏ ఇయర్ ఎస్టాబ్లిష్ అయింది సర్వే నుంచి? అప్రాక్సిమేట్లీ ఇది 1835 అండ్ నేను చేరిన సంవత్సరం 1970. 175 అంటే 1765 150 years సబ్ట్రాక్ట్ చేయాలండి. అది అప్రాక్సిమేట్లీ ఆ టైంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు నా 200 years దాటిపోయాయి కూడా. అంటే ముందు సర్వే స్కూల్ కింద ఉందన్నారు కదా, సర్వే స్కూల్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ స్కూల్ అయినప్పటికీ ఎప్పటికి అది కూడా 1800 లేదండి, ఎర్లీ 90sలో అయ్యాయి. బ్రిటిష్ రోజులోనే అయింది. దాని తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది, దాని తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండేది. చాలా రోజులు ఈ 3 కోర్సులే ఉండేవి. దాని తర్వాత ఇది ఈ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ అని, అప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉండేది కాదు, ఎందుకంటే ఆ ట్యూబ్స్ ఈరా. దాన్ని టీసీ ఇంజనీరింగ్ అనేవారు, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని. అప్పుడు ఈ టెలిగ్రఫీ, టెలిఫోనీ ఇవన్నీ రావడంతో అప్పుడు ఒక రకమైన ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఇది వెరీ ఇప్పుడు కూడా అది స్ప్రాలింగ్ క్యాంపస్. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది. ఆ టైంలో అందరూ రైల్వేసు, టెలికామ్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, వీళ్ళందరూ చాలామంది గిండి నుంచి చదివినవాడు. సో ఫ్రమ్ ఆఫ్టర్ యూ గ్రాడ్యుయేటెడ్ మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నారు కదా, అక్కడ ఎంఎస్ చేసి అది అయిన తర్వాత యూ గాట్ ఇన్ టు రైట్ ఏవియానిక్స్ డిజైన్ బ్యూరోలో చేరాను. హైదరాబాద్లో ఉండేది అది, ఏబిడిబి అనేవారు. అక్కడ ఫ్లైట్ టెస్టింగ్ కోసం నేను ఉండేవాడిని. అంటే ఒక్కొక్క ఎక్విప్మెంట్ చేసిన తర్వాత అది టెస్ట్ రకరకాల ఏవియేషన్ స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టాండర్డ్స్. దే ఫాలో జేఎస్ఎస్ స్పెసిఫికేషన్స్ అంటారు, జాయింట్ సర్వీసెస్ స్పెసిఫికేషన్స్ అని. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ. మనం స్టార్ట్ అయినప్పుడు గ్రౌండ్లో అబౌట్ 35 degreesలో ఉంటుంది ఎనీ ఎక్విప్మెంట్ ఇన్ ద కాక్పిట్. అదే ఒక ఆఫ్టర్ రన్వే టైంలో ఇంకా పెరిగిపోతుంది టెంపరేచరు. దాని తర్వాత ఒక 10 నిమిషాల్లో క్లౌడ్స్ మీద వెళ్ళంగానే నెగిటివ్ టెంపరేచర్ వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రెషర్ కూడా అలాగే అయిపోతుంది. ఇప్పుడు గ్రౌండ్ ప్రెషరు నార్మల్ ఎన్టీపీ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉన్నది. అది వితిన్ హాఫ్ అన్ అవర్లో ఇట్ విల్ గో టువర్డ్స్ 2 digit మిల్లీమీటర్ ప్రెషర్ వస్తుంది. ఇవన్నీ ఫైటర్సు ఇవన్నీ కాబట్టి ఆఫ్టర్ 1.5 hours తర్వాత మళ్ళీ దిగాలి. దిగిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మళ్ళీ క్లౌడ్స్లోనూ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత గ్రౌండ్ దిగేటప్పటికి చాలా టెంపరేచరు అన్నీ మళ్ళీ ఎక్కువైపోతాయి. అది దిగినప్పుడు కూడా ల్యాండింగ్ కూడా చాలా హెవీ స్పీడ్లో దిగుతుంది. దిగినప్పుడు ఇంపాక్ట్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత స్క్రీచింగ్ బ్రేక్స్ ఇవన్నీ దాని తర్వాత చూస్తే చాలా వేడిగా ఉంటుంది. వెంటనే దగ్గర కూడా వెళ్ళాము అలాంటి చోట్ల నుంచి. సో ఎక్విప్మెంటు ఈ టెంపరేచర్ సైక్లింగ్లు, వైబ్రేషను, యాక్సిలరేషను, జీ టెస్ట్ అంటారు వెన్ క్లైంబింగ్ను, అవన్నీ తీసుకుని రావడం, ఇవన్నీ ఎక్విప్మెంట్ రిక్వైర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలయబిలిటీ. మనం సాధారణంగా రిలయబిలిటీ కమర్షియల్ దీనిలో మనం ఎక్విప్మెంట్ చూసినప్పుడు ప్రైజ్ ఇస్ ద బెస్ట్ కన్సిడరేషను. ఇక్కడ అది కాదు, ప్రైజ్ ఇస్ రాదర్ ద లోయెస్ట్ కన్సిడరేషను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ సైజ్ అండ్ వెయిట్. సైజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్. ఎందుకంటే స్థలం ఉండదు. అండ్ మోస్ట్లీ ఫైటర్ అయితే ఒకే ఒకడు ఉంటాడు. అండ్ ఈ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్, ఈ హ్యాస్ టు హ్యాండిల్ ఇట్. అండ్ దెన్ రెండోది వెయిట్.
వెయిట్ కూడా తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇట్ ఈస్ అగైన్ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ ఫ్యూయల్ హీ క్యారీస్ ఆర్ ద అమ్యునేషన్ హీ క్యారీస్, వెదర్ హీ హ్యాస్ టు గో టు ఎనిమీ టెరిటరీ, అది వెళ్ళగలడా లేదా అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. మూడోది ఇవన్నీ టెంపరేచర్ సైక్లింగ్లు, రిలయబిలిటీలు, షాక్స్, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవసరమైనప్పుడు పని చేసి తీరాలి. ఇట్ ఈస్ నాట్ ఏ జాయ్ రైడ్. దాని తర్వాత వచ్చినప్పుడు అందువలన ప్రైస్ ఇస్ ద లాస్ట్ పారామీటర్. సో ఇది ఒక రకమైన కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి టెక్నాలజీస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఉన్నాయా. మనం సాధారణంగా వాడే చిప్స్ అవన్నీ 35 degrees పనిచేస్తాయి. అదే -40 degrees పనిచేయాలి. వితిన్ హాఫ్ అన్ అవర్ 1.5 hours +50 degrees పనిచేయాలి అన్నప్పుడు సైక్లింగ్, టెంపరేచర్ సైక్లింగు, అది కాకుండా వైబ్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టేక్ హోల్ 3 dimensional XYZ యాక్సెస్ ఉండబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ, అది కాకుండా డస్టు, ఫైన్ డస్టు, హ్యూమిడిటీ, తర్వాత ఫ్రాస్టు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనం చేసి చూడాలి. బట్ ఎక్విప్మెంట్ హ్యాస్ టు విత్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ వాస్ అ బిగ్ లర్నింగ్ ఫర్ మీ. ఏ హెయిర్ క్రాఫ్ట్స్ మీరు చేశారు ఇది ఇక్కడ? నేను జాగ్వార్స్ మీద చేశానండి. జాగ్వారు వెన్ వి బాట్, డాక్టర్ రాజారామన్న గారు మా బాసు. ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ టీమ్. ఇట్ ఈస్ కాల్డ్ IIO, INAS ఇంటిగ్రేషన్ ఆర్గనైజేషన్. దట్ ఈస్ ఇనర్షియల్ నావిగేషన్ అటాక్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక చిన్న ఆర్గనైజేషన్. ఏ ఇయర్ అండి ఇది 81లో 80 స్టార్ట్ అయిందండి. అప్పుడు మాకు ఉన్నది ఈయన డాక్టర్ రాజారమణ గారి కిందన ఒక ఎయిర్ వైస్ మార్షల్ గారు ఉండేవారు. దానిలో మొత్తం 25 man టీము. దానిలో మేము 6 ఇంజనీర్స్, దానిలో టెస్ట్ ఇంజనీర్స్ కూడా ఉండేవారు, టెస్ట్ పైలట్స్ కూడా ఉండేవారు. అండ్ ఇట్ యూస్ టు బి టెస్ట్ పైలట్స్ అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ పైలట్స్. దెర్ ఆర్ 2 types ఆఫ్ టెస్ట్ పైలట్స్. ఒకళ్ళు ప్రొడక్షన్ టెస్ట్ పైలట్స్, ఇంకోళ్ళు ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ పైలట్స్. వీళ్ళందరూ ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ పైలట్స్. ఎందుకంటే అన్నీ మార్చేస్తారు కాబట్టి they have to take the risk of handling the equipment, newly designed, newly created, and handling them carefully. అది ఒక రకమైన లెర్నింగ్ కర్వ్ అండి. దాని తర్వాత జాగ్వార్స్ మీద చేశాను. అప్పుడు మేము వచ్చినప్పుడు చేరిన కొత్తల్లో అప్పుడు అంబాలాలో వచ్చింది బ్రిటిష్ మేడ్ జాగ్వార్స్. అది బ్రిటిష్ ఏరోస్పేస్ చేసింది. అంబాలాలో ఫస్ట్ టైం ఇండక్ట్ అయింది. దాని తర్వాత మేము వీ హ్యావ్ డన్ బయింగ్ 3 equipment అండ్ దెన్ కనెక్టింగ్ ఇట్ విత్ 1553B మిల్ బస్ స్టాండర్డ్స్. అది కొత్తగా వచ్చిన స్టాండర్డు. ఆ రోజుల్లో 10 Mbps స్పీడ్లో ఒక వైర్లోనే అన్నీ వెళ్తాయి. అలాంటివి 2 డ్యూయల్ రిడెండెన్సీ డేటా బస్ అని, సెకండ్ డేటా బస్ ఇస్ రిడెండెన్సీ. దానికి పోలింగ్ లైన్ ఉంటాయి. ఒక్కొక్కటి అప్ టు 25 equipmentsని పోల్ చేసి చేయొచ్చును. ఇవన్నీ ఏంటంటే అన్నీ లైవ్ అండ్ ఆల్సో బేసికలీ ఇట్ ఈస్ ఆన్లైన్ సిస్టమ్స్. ఫుల్లీ ఇట్ ఈస్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్, రియల్ టైమ్ సిస్టమ్స్. అది చాలా తక్కువ ఆ రోజుల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ ఆ రోజుల్లో డేటా కనెక్టివిటీ, గ్రౌండ్ ఇవన్నీ చేయాలంటే వీ కెన్ ఓన్లీ రికార్డ్ ఇట్ త్రూ రికార్డర్స్. అది గ్రౌండ్కి తెచ్చిన తర్వాత వీ హ్యావ్ టు ప్లే ఇట్ ఆన్ ద గ్రౌండ్. అండ్ వీ కెన్ త్రూ ఒక చిన్న ఇప్పుడు మ్యాగ్నెటిక్ డిస్క్ ఉంటుంది, అది తీసుకుని వచ్చి వీ హ్యావ్ టు ప్లే. సో వీల్ మిల్కింగ్ డౌన్ ద డేటా అని. అది దాని తర్వాత ఫైటర్స్ చేసాం, దాని తర్వాత ట్రైనర్స్ చేసాం. ఎనీ స్క్వాడ్రన్లో ఫస్ట్ ఫైటర్స్ ఒక స్క్వాడ్రన్లో ఒక 14 aircraftsలో 2 aircrafts విల్ బి ఆల్వేస్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్స్. అది ఒకటి చేసాం. దాని తర్వాత ఇండియా వాంటెడ్ టు యూస్ జాగ్వార్స్ ఫర్ సెక్యూరింగ్ ద వెస్టర్న్ బార్డర్స్. ఎందుకంటే ONGC ఇవన్నీ చాలా ఆయిల్ హై, చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ పాకిస్తాన్ వాజ్ ఆల్వేస్ గెటింగ్ రెడీ. దే వర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఎయిడ్ ఫ్రమ్ US అండ్ దే వర్ గెటింగ్ మంచి వాళ్ళ ఎక్సాసెట్ మిసైల్స్ అవన్నీ ఉండేది. సో వీ హ్యావ్ గాట్ మాత్రా మిసైల్స్ ఫర్ ఫైటింగ్ ఇట్ విత్ దెమ్. అదండి. దానికోసం మ్యారిటైమ్ జాగ్వార్స్ చేయాల్సి వచ్చింది. సో దెన్ వీ హ్యావ్ పుట్ 1 squadron ఇన్ పూణే అట్ దట్ టైమ్. సో ఇది ఒక ఫైటర్సు, ట్రైనర్సు, మ్యారిటైమ్ జాగ్వార్సు, క్రియేటింగ్ ద డేటా బేస్,
టెస్టింగ్ ఫెసిలిటీసు, ట్రైనింగ్ ద మ్యాన్ పవరు, కెపాసిటీ బిల్డింగు, దీస్ ఆర్ ఆల్ బిగ్ లెర్నింగ్ అట్ ఎ టైమ్. దిస్ ఈస్ ఎన్నాళ్ళు ఉన్నారు ఇక్కడ? 10 ఏళ్ళండి, మొత్తం 10 ఏళ్ళు. 10 ఏళ్ళు ఇక్కడ అండ్ బెంగళూరు ఆల్సో. 10 ఏళ్ళు ఇక్కడ అండ్ బెంగళూరు ఆల్సో. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బెంగళూరు. అండ్ దిస్ వన్ ఫ్రాన్స్లో ఉండేవాడిని. ఫ్రాన్స్లో వన్ కంపెనీ కాల్డ్ సెజిమ్ అని ఉండేది. వీ వర్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు ఎయిర్ అటాచీ. ఎయిర్ మార్షల్ కీలర్ గారు ఆ రోజుల్లో మా బాసు. ఆయన హీ యూస్ టు బీ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. ఈజ్ ఎ వెరీ సీనియర్ పర్సన్, బట్ హీ వాజ్ వెరీ కైండ్ హార్టెడ్ human being, I should say, than a fighter pilot first. So this 10 years, so you spent your time on the avionics. The avionics అని అంటారు కదా, avionics ఫీల్డ్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో వర్క్ చేశారు. వర్క్ చేసి తర్వాత మీరు కార్పొరేట్ సైడ్ స్విచ్ అవ్వటానికి కారణం ఏంది? ఎందువల్ల సడన్గా ఇటు నుంచి అటుకు మారిపోయినారు? నాకు ఒక ఏంటంటే కార్పొరేట్ లైఫ్ వెళ్ళాలనే అస్సలు ఇంట్రెస్టింగ్ లేదు. ఎందుకంటే పొద్దున్న 7:30కి వచ్చేవాడిని. లాస్ట్ ఫ్లైట్ నైట్లో ల్యాండ్ అయిన తర్వాత యూస్ టు చెక్ ది రిజల్ట్స్ అండ్ దెన్ ఓన్లీ గో హోమ్. 11:30కి ఇంటికి వెళ్ళేవాళ్ళం. జీతం ఎక్కువ ఉండేది కాదు. దో యూఆర్ ఆ టైంలో ఐ వాజ్ ద ఓన్లీ స్పెషలిస్ట్ ఇన్ ఇండియా ఇన్ దట్ ఏరియా. బట్ మై పొటాబటి వీ హ్యాడ్ లాట్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్. The first time when I felt very unhappy was ఈ బఫోర్ స్కాండల్ రాగానే we were not allowed to work on anything, nor correspond with anything, nor we can నేను బఫోర్స్ ఈ స్కాండల్ రాగానే మేము మాకు ఎవరితోనూ మాట్లాడే అనుమతి కూడా ఇచ్చేవారు కాదు. ఈమెయిల్స్ కూడా ఆ రోజుల్లో మెయిల్స్ కూడా పంపించలేము, ఫ్యాక్స్లే పంపించేవాళ్ళం. అది కూడా చేయడానికి వీలు లేదు. వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ అడగకూడదు, ఏమి చేయకూడదు. ఎన్నాళ్ళు ఇలా ఉండాలి అంటే ఆల్రెడీ ఒక 6 నెలలు అయింది మాకు నా చెప్పడానికి. సడన్గా 14 గంటలు 15 గంటలు ఉన్న ఉద్యోగం ఐ కెన్ డిఫైన్ ఇట్ 2 పంచెస్ 1 లంచ్తో అయిపోయేది. సో నేను మా చైర్మన్ అడిగాను, ఏమండి ఎప్పుడు ఎక్కడికైనా పంపించండి, ఇది చాలా నీ జీతం వస్తుంది కదా. జీతం కాదండి, నాకు వచ్చేది పెన్షను. ఎందువల్ల అట్లా? బోఫర్స్ సరే వదిలేయండి, బట్ ఎనివే ఈ యావియానిక్స్ ఆ వర్క్ జరుగుతూ ఉండాలి కదా. అది ఆపేశారండి. ఎందుకని? అది వీళ్ళు అన్నిటి మీద అనుమానం వచ్చింది. ఎక్కడైనా ఎవరు ఏంటి ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూస్. మాకు టెక్నాలజీల వైస్ వీఆర్ నాట్ హార్డ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్. బట్ వీళ్ళకి ఆ అనుమానాలు అన్ని కోసం స్టాప్డ్ ద ఎంటైర్ వర్క్ వాట్ వాస్ గోయింగ్ ఆన్. బోఫర్స్ రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత కదా? రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత 86-87లో వచ్చిందండి. 87-88లో వచ్చింది. ఏదీ లేదు. 6 నెలలు ఉన్నాం, దాని తర్వాత ఇంకో 6 నెలలు ఉండేవాళ్ళం. ఏమీ లేదు. ఎప్పుడు వస్తుందంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది అన్నవారు. ఏమొస్తుందంటే వర్క్ మేమేం అనేది ఏం లేదు. ఇంత ఇంట్రెస్టింగ్గా ఉండేది. బాంబ్ ఇంటిగ్రేషన్స్, రకరకాల ఆర్సనల్, రకరకాల. ఎందుకంటే పాకిస్తాన్ ఒకటి యాడ్ చేస్తుంటే వీ ఆల్సో హ్యావ్ టు యాడ్ అదర్ పర్సనల్. అది ఇంటిగ్రేషన్ ఆఫ్ బాంబ్ బ్యాలిస్టిక్స్ సాఫ్ట్వేర్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు టెస్ట్. సో దానివల్ల మేము ఆగిపోయాం. అంటే బేసిక్గా ఒక రకంగా చూస్తే బోఫర్స్ స్కాండల్ రావటంతో ఎయిర్ ఫోర్స్ ప్రిపేర్డ్నెస్ తగ్గిపోయింది. ఐ మీన్ సడన్గా ఆగిపోయింది. సో దట్స్ ఎ సెట్ బ్యాక్. యూ థింక్ ఇట్ వాజ్ ఎ బిగ్ సెట్ బ్యాక్? అది ఇట్ వాజ్ ఎ బిగ్ సెట్ బ్యాక్. అండ్ ఎవరికి మా బాస్ లెవెల్లో ఎవరి లెవెల్లోనూ వాళ్ళకి తెలిసేది కాదు ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుందని. ఎందుకంటే ఇట్ ఈస్ అబౌవ్ ఈ మినిస్ట్రీ లెవెలు, పార్లమెంటు ఇలాంటివన్నీ ఉన్నబట్టి వీళ్ళకు కూడా టైం ఎస్టిమేషన్ తెలిసేది కాదు. అది మొత్తానికి ఆగిపోయింది. అప్పుడు ఎన్నిసార్లు వెళ్ళి అడిగినాను, మాకు పని లేదు, ఇంకోటి ఏమైనా ఇవ్వండి అంటే. నాకు ఒకటి అర్థం కాలేదు, బోఫర్స్ వలన ఇంపోర్ట్ చేసుకునే దాని మీద కొంత ఇది జరిగి ఉండొచ్చు, బట్ ఆల్రెడీ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ వాటికి ఇంటగ్రేషను, యావియానిక్స్ అవి ఎందుకు ఆగిపోయినాయి? కరెస్పాండెన్స్ ఆపేశారండి. ఓవర్ రియాక్షన్ కరెస్పాండెన్స్ ఆపేశారు. దీస్ ఆర్ ఆల్ ఆన్ గోయింగ్. కొన్నాము, కొంటున్నాం, కొన్నాం, వాడుతున్నాం. దానికి కొంచెం వర్కింగ్ ఇష్యూస్ ఉంటే ఎందుకంటే మేము అన్ని డిజైన్ మేము చేయలేదు. వాళ్ళ కొన్ని ఇన్ఫర్మేషన్, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. ఎందుకంటే మనం ఫస్ట్ టైం కొన్నాం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఏళ్ల ముందరే ఉంది. వాళ్ళే
అలాంటి కొన్ని విషయాలు యూరోప్లో ఉన్న లైక్ వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ పారామీటర్సు అబౌట్ జాగ్వారు ఇవన్నీ మనకు తెలుసు, మనకు మ్యానుఫ్యాక్చరింగ్ తెలుసు, వాళ్ళకి డిజైన్ ఆస్పెక్ట్స్ తెలుసు. ఆ డిజైన్ ఆస్పెక్ట్స్ మనకు కావాలి, ఆ డిజైన్ పారామీటర్స్ మనకు కావాలి. అప్పుడే కానీ ఆగిపోయాయి. దిస్ ఈస్ విత్ రెఫరెన్స్ టు జాగ్వార్. ఇంకేమైనా ఉన్నాయా? విత్ రెస్పెక్ట్ టు జాగ్వార్, విత్ రెస్పెక్ట్ టు మోర్ విత్ రెస్పెక్ట్ అండ్ అదర్స్ ఆల్సో అండి. అదర్ ఈ హెలికాప్టర్స్ అవన్నీ కూడా ఆగిపోయాయి. సో ఆ టైంలో మీరు వాట్ మేడ్ యూ టు జంప్ ఫ్రమ్ హియర్ టు కార్పొరేట్? అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఇన్సల్టెడ్. ఏంటి ఇన్నాళ్ళు మనం అడిగినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటని. నేను అప్పటికి మా చైర్మన్ వాజ్ జస్ట్ 2 ర్యాంక్స్ సీనియర్ హెచ్ఏలో ఉన్నప్పుడు, సీనియర్ హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఆయన దాని తర్వాత ఈ బికేమ్ ఏ చైర్మన్. సో అంటే ఆయన కలుసుకునే పరిస్థితి కూడా తెలియదు. బట్ కానీ నాకు ఇద్దరం ఒకే చోట పనిచేశాం కాబట్టి ఆయన దగ్గర లిబర్టీ తీసుకుని చెప్పేవాడిని. ఆయన కూడా నాకు అంటే చాలా ఒక రకమైన పని చేస్తాం కాబట్టి ఒక చోట్ల వాళ్ళకి ఇది ఉండేది. ఆయన అడిగాను కూడా ఎన్నోసార్లు, మీరు ఎక్కడైనా పంపించండి దాని తర్వాత చూసుకుందాం అని. అంటే నువ్వు ఉండు అనేవాడు. దాని తర్వాత ఏంటి ఇలా ఉండడం, ఇలా పని లేకుండా ఎలా ఉండడం అని అప్పుడు నేను చెప్పాను, మీరు ఇలాగ వస్తే ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడు టైం ఫ్రేమ్ కూడా ఇవ్వట్లేదు, ఆల్టర్నేట్ సొల్యూషన్ కూడా ఇవ్వట్లేదు. మీరు ఇలా చేశారంటే నెక్స్ట్ ఇయర్ నా బయోడేటా బ్లాంక్ పేపర్గా అవుతుంది, కొంచెం చూడండి నేను చెప్పాను. అప్పటికి ఆయన వినలేదు నా మాట. దాని తర్వాత మీరు ఇలా చేశారంటే నేను ఉండను, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కనబడను అన్నాను. ఆయన నన్ను మరి సీరియస్గా తీసుకోండి అని కూడా ఆయనకి చెప్పాను. బట్ ఎనీవే ఆయన ఈయన ఎక్కడ పోతాడులే అనుకున్నాడు ఏంటో మరి. మొత్తాన్ని ఆయన చేతిలో కూడా లేదు ఆ టైంలో. సో అది అప్పుడు వెంటనే అప్లై చేశాను. అప్లై చేసిన 2 రోజులకి అప్లై చేసిన 3వ రోజుకి ఇంటర్వ్యూ వచ్చింది. నేను అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని, బెంగళూరులో ఉండేవాడిని. వెంటనే ఢిల్లీకి రమ్మని 3వ రోజు వచ్చింది ఇంటర్వ్యూ. సో వెళ్ళిన ఇంటికి వచ్చిన తర్వాత వారం రోజుల్లో జాయినింగ్ రిపోర్ట్ వచ్చింది. సో జాయిన్ అయిపోయాను. వారం రోజుల్లో అన్నీ అయిపోయాయి. అప్పుడు ఏ సంవత్సరం ఇది? 88 ఆగస్ట్. 88లో మీరు స్విచ్ ఓవర్ అయిపోయినారు ఫ్రమ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ టు హిందుస్థాన్ కంప్యూటర్స్, హెచ్సిఎల్కు షిఫ్ట్ అయినారు. సో ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో మీరు 88 అంటే అబౌట్ 7-8 years పనిచేశారా? 10 years. సో 78 to 88 అప్రాక్సిమేట్లీ 10 years మీది బేసిక్గా ఏవియానిక్స్ మీద ఫుల్ టైమ్ వర్క్ యూ హ్యావ్ వర్క్డ్. సో ఐ మీన్ కోర్స్ ఇట్ షుడ్ బి సబ్స్టాన్షియలీ డేటెడ్ అనుకోండి. దాని బేసిస్ మీద రాఫెల్ను మీరు ఏమైనా కాస్త ఎవాల్యుయేట్ చేయగలరా? హౌ గుడ్ ఇట్ ఈస్ చెప్పండి. రాఫెల్ కానీ విత్ రెఫరెన్స్ టు F-35 రష్యన్ థింగ్స్, దేనికి ఇండియా పోతే బాగుంటుంది? వాట్ ఆర్ ది ప్లసెస్ అండ్ మైనసెస్? కాస్త మీ ఎక్స్పీరియన్స్ మీద మీ వ్యూస్ కాస్త ఇట్ వుడ్ బి నైస్ టు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ, ఇండియా అండ్ ఇరాక్ ఆర్ ద ఓన్లీ 2 countries. ఈ 2 దేశాలే వెస్టర్న్ ఎయిర్క్రాఫ్ట్స్, ఈస్టర్న్ ఎయిర్క్రాఫ్ట్స్ కలిసి ఉన్న చోట్లు. ఇంక ఏ కంట్రీలోనూ కలవదు. రష్యన్గానే ఉంటాయి, వెస్టర్న్గానే ఉంటాయి. మన దేశంలో లాట్ ఆఫ్ యూరప్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి. మిరాజ్ ఉన్నాయి, జాగ్వార్స్ ఉన్నాయి, తర్వాత రెఫేల్ ఉన్నాయి. తర్వాత హెలికాప్టర్స్లో కూడా పూమా హెలికాప్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సర్కోజీ అని యుఎస్ నుంచి వచ్చాయి. ఇవన్నీ వెస్టర్న్ హెలికాప్టర్స్. బట్ మన దీనిలో రష్యన్ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా చాలా ఉన్నాయండి. మనం మ్యానుఫ్యాక్చరింగ్ రష్యన్స్ వాళ్ళ ఖరీదు చాలా తక్కువ, అండ్ మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. రష్యన్ ఫైటర్సు, మిగ్స్ సిరీసు, సుఖాయ్ సిరీసు, తర్వాత ట్రాన్స్పోర్ట్స్ ఏఎన్ యాంటనౌస్ సిరీసు, హెలికాప్టర్స్లో మీ సిరీసు ఇలాగా ఉన్నాయి. అన్నీ రష్యన్స్వే ఉన్నాయి. మనకి చాలా రోజులు ఇప్పటికి కూడా రష్యన్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇలా ఉన్నాయి. రష్యా అండ్ అట్ ద సేమ్ టైం మనం మునుపు
చూస్తే కూడా ఈ మిస్టియరు, తర్వాత ఈ తాండారు, అలాంటి ఫ్రెంచ్ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి మన దేశంలో. ఎయిర్ ఫోర్స్లోనే ఉన్నాయి. తర్వాత పాలిష్ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి, సర్కోసి ఇవన్నీ ఇవి ఒక రకం. మనం అన్నీ ఎక్కువ కొనలేదు, బట్ మ్యాక్సిమం ఉన్నది మిగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది. అండ్ ఇప్పుడు రఫేల్ కూడా వచ్చింది. బట్ ఇవన్నీ ఒక 120, 140, 146 ఇవన్నీ. కానీ రష్యాది మాత్రం మనం 60 నుంచి మొదలెట్టాం. ది వార్ టైంలో చూస్తే ఎవరైనా ఏమైనా అనొచ్చును, కానీ ఒకటి మాత్రం వీళ్ళ దగ్గర బేసిక్ డిఫరెన్సెస్ 2 ఉన్నాయండి. కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ చాలా తక్కువ రష్యాది కంపేర్ టు మిగ్స్ ఆర్ మిరాజ్ 2000 జాగువార్ F-16 అని. అది ఒకటి. బట్ టర్న్ అరౌండ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్. ఫైటర్ ఈ రణ భూమిలో ఎప్పుడు ఎంత త్వరగా టర్న్ అరౌండ్. చాలామంది ఫైటర్ పైలట్స్తో మేము చాలా ఏళ్ళు పనిచేసాం కాబట్టి వాళ్ళ థింకింగ్ విధానం కూడా వాళ్ళకి ఏంటంటే దిగంగానే ఏదో ఒక. అండ్ ఇది ఎయిర్ ఫోర్స్లో డిఫరెంట్ ఒపీనియన్ ఏంటంటే, ఎయిర్ ఫోర్సు నేవీ ఆర్మీలో ఎయిర్ ఫోర్స్ ఇస్ డిఫరెంట్. ఒకే ఒక విషయంలో డిఫరెంట్. ఈ ఎయిర్ ఫోర్స్లో మాత్రమే ఆఫీసర్స్ ఫైట్ చేస్తారు, మిగతా వాటిలోనూ జవాన్స్ నేవీ సెయిలర్స్ పై ఫైట్ చేస్తారు. రెండోది ఆఫీసర్స్ ఒక్కళ్ళే మన కంట్రీ బార్డర్స్ దాటి ఫైట్ చేస్తారు. మూడోది వీళ్ళు ఒక్కళ్ళే సింగిల్ పైలట్. గుడ్ ఆర్ బ్యాడ్ అన్ని డిసిషన్స్ అది అక్కడ వాడే ఆన్ ది స్పాట్ డెసిషన్స్ కావాలి. లైఫ్ అండ్ డెత్ కరెక్ట్. స్ప్లిట్ సెకండ్లో డెసిషన్ ఉండాలి. లైఫ్ అండ్ డెత్. వాళ్ళు కావాలనే 2 పైలట్స్ని పెట్టరు కూడా, ఎందుకంటే స్ప్లిట్ సెకండ్లో డెసిషన్ ఉండాలి. ఆ టైంలో కాంగ్రుయెన్స్ ఇన్ డెసిషన్ ఉండాలి, సింక్రనైజేషన్ ఆఫ్ డెసిషన్స్ ఉండాలి. అది ఒక సింగిల్ మ్యాన్ అండ్ ఆన్ ద స్పాట్ తీసుకోవాలి, ఆ స్పీడ్లో తీసుకోవాలి, ఆ క్షణంలో తీసుకోవాలి. థ్రెట్ వేరు మారుతూ ఉంటుంది. ఇలాంటి చోట్లలో ఫైటర్ దిగిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బేస్ దిగంగానే ఒకటి అడుగుతారు, ఎలా వచ్చాడు, సరిగ్గా వచ్చాడని. వచ్చిన తర్వాత ఇన్స్పెక్ట్ చేస్తారు. ఎనీ బుల్లెట్ హోల్స్ ఉన్నాయా, క్యానన్ ఫైర్ హోల్స్ ఉన్నాయా, లేకపోతే ఎనీ ట్యాంక్లో ఏమైనా కన్నాలు ఉన్నాయా, తర్వాత ఎక్కడైనా డెంట్స్ పడ్డాయా, ఇవన్నీ చూడడం ఒకటి. దాని తర్వాత వాళ్ళు రీఫ్యూయల్ చేయడం, రీఆర్మ్ చేయడం. ఎందుకంటే ఒక్కొక్క సాటీకి ఒక్కొక్క రకమైన మిషన్ ప్రకారం వాళ్ళు ఆర్సెనల్ కూడా మార్చాల్సి వస్తుంది. బాంబ్స్, రాకెట్స్, మిజైల్స్ ఇవన్నీ మార్చాల్సి వస్తుంది. కొన్ని అండర్ వింగ్ మిజైల్స్, ఓన్లీ జాగ్వార్ ఈజ్ అబౌవ్ ఓవర్ వింగ్ మిజైల్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మార్చాలి. దాని తర్వాత బ్రీఫింగ్ పైలట్కి చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ వాళ్ళు ఎక్కడ ఇప్పుడు పాకిస్తాన్ వెళ్తున్నాడు అవన్నీ ఉంటుంటే ఎక్కడ థ్రెట్ ఉన్నాయి, ఎక్కడ నుంచి ఆర్మీ కాన్సన్ట్రేషన్ ఉన్నాయి, ఇది ఒకటి. ఈ ట్రై సర్వీసెస్ వాళ్ళ రిపోర్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. టైం టు టైం వాళ్ళకి అప్డేట్స్ వీళ్ళకి ఇవ్వాలి. అది కాకుండా వెదర్ అప్డేట్స్ ఇవ్వాలి. అది కాకుండా వీళ్ళకి ఏటీసీ అంటారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, వాళ్ళు వీళ్ళకి చెప్తూ ఉంటారు, అక్కడి నుంచి ఇంకోటి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తున్నారు, మీరు కొంచెం డక్ చేయండి. అండ్ అదే హైట్లో ఇంకో ఎయిర్క్రాఫ్ట్ వస్తుంది, మీరు ఎయిర్ హైట్ తగ్గాలి, ఆర్ ఫ్రీక్వెన్సీ మార్చాలి. ఇవన్నీ వీళ్ళు చాలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసే వాళ్ళకి. అట్ ద సేమ్ టైం ఇన్స్టంటేనియస్గా డిసిషన్లు అయిపోతూ ఉంటాయి. కాస్ట్ తక్కువ సరే, సేఫ్టీ వైజు, ఆపరేషనల్ ఎఫిషియన్సీ వైజు రష్యన్ ఎయిర్క్రాఫ్ట్స్ను మీరు ఎట్లా రేట్ చేస్తారు? చాలా హైగా రేట్ చేస్తాను. ఇప్పుడు చూసారంటే సుఖాయ్ తీసుకోండి, 29, 31 ఇవన్నీ. వాళ్ళు టైల్స్ కూడా ఇప్పుడు ట్విన్ టైల్స్ ఉన్నాయి. మంచి స్టెబిలిటీ ఉంది, సేఫ్టీ రికార్డు ఉంది. మనం ఒక ఎయిర్క్రాఫ్ట్కి అక్కడ 5 ఎయిర్క్రాఫ్ట్లు కొనగలం. రెండోది మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం.
వీళ్ళ అసెంబ్లీ ఇంజిన్ మెథడాలజీ కూడా చాలా చాలా ఆపోజిట్ అండి. వీళ్ళు చేసే ఇంజిన్స్ అన్నీ ఫోర్జ్డ్ కాంపోనెంట్స్. వెరాస్ రోల్స్ రాయ్స్, జీఈ కాదు, ఇప్పుడు ఫైటర్స్లో ఇప్పుడు రోల్స్ రాయ్స్ ఇంజిన్స్ ఉంటాయి, స్నెక్మా ఇంజిన్స్ అని ఈ ఫ్రెంచ్ వాళ్ళు వాడుతుంటారు. అది ఇప్పుడు సాఫ్రాన్ అయిపోయింది. అవన్నీ ఏంటంటే వెయిన్స్, చాలా ఫైన్ బ్లేడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా సిఎన్సి బెంట్ బ్లేడ్స్, హ్యాండ్ పాలిష్డ్ బ్లేడ్స్, అంత సున్నితంగా వాళ్ళు వాడతారు. ఇక్కడ ఏంటంటే ఫోర్జ్డ్ కాంపోనెంట్స్, వెయిట్ ఎక్కువైనా పర్వాలేదు. బట్ రష్యన్స్ ఫిలాసఫీ ఏంటంటే వెయిట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు, పవర్ఫుల్ ఇంజిన్ పెడితే చాలు అని అనుకుంటారు. అండ్ వీళ్ళ రిలయబిలిటీ అన్క్వశ్చనబుల్లీ హై. వీళ్ళు ఒకటి మాత్రం వీళ్ళ దగ్గర మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్వాంటెడ్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళరు. అన్వాంటెడ్ సోఫిస్టికేషన్స్కి రష్యన్స్ ఎప్పుడూ దిగరు. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వర్క్ హార్సెస్. అర్థమైంది. అట్లాంటప్పుడు మరి అవి మాదేసుకొని మనం రాఫెల్కి ఎందుకు వెళ్ళినట్టు? ఒక్కొక్క ఈ మనం ఎయిర్ ఫోర్స్లో అన్ని రకాల బ్లెండ్స్ కావాలండి. ఫర్ వెరైటీ మల్టీ రోళ్ళు, మల్టీ టాస్కింగ్, దానికి కొన్ని కావాలి. అన్నీ ఒక చోట్ల దొరకవు. అది కాకుండా మన ఆల్ ఎగ్స్ కెనాట్ బి పుట్ ఇన్ వన్ బాస్కెట్. పొలిటికల్ సెక్యూరిటీ, జియోపొలిటికల్ సెక్యూరిటీ, ఈ ఆస్పెక్ట్స్ ఇట్స్ నాట్ ఓన్లీ డిఫెన్స్ మినిస్ట్రీ, ఎన్ఎస్ఏ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వాళ్ళు అడ్వైస్ చేసే విధానం కూడా ఉంటుంది. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది దాన్ ఫైటర్. జగ్వార్స్ ఇంకా ఉన్నాయా మన దాంట్లో? దే ఆర్ ఆల్ మేడ్. ఇప్పుడు పెద్ద కొంటం లేదనుకో. లేదు, మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. బెంగళూరులో చేస్తాం. ఇప్పుడు దానికి బదులు ఇప్పుడు రెఫేల్ అక్కడ చేస్తున్నారు. ఇక్కడ రెఫేల్ అగైన్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ మనం అది ఇవన్నీ ఫ్రెంచ్ మేడ్ డిజైన్స్. ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళు వచ్చే ఏవియేషను, ఏవియానిక్స్, వాళ్ళ వెపనేమింగ్, కంప్యూటింగు చాలా స్ట్రాంగ్. వాళ్ళ మిజైల్స్ చాలా చాలా స్ట్రాంగ్. హెలికాప్టర్స్ చాలా చాలా స్ట్రాంగ్. వాళ్ళు సివిల్ ఏవియేషన్లో కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్. వాళ్ళు ఎయిర్ బస్ గివ్ ఎ బిగ్ రన్ ఫర్ బోయింగ్కి. అలాగా వాళ్ళు స్ట్రెంగ్త్ ఉందండి వాళ్ళకి. మనం అనుకుంటాం సాధారణంగా, నేను వెళ్ళినప్పుడు అంతా అనుకునేవాడిని ఫ్రెంచ్ వాళ్ళకి ఏమండి ఇప్పుడు వైను 5 రకాల 5 కోర్స్ మీలు, 6 కోర్స్ మీల్స్ ఇదొక్కటే తింటారని. కానీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఏం చేసినాను దానిలో వాళ్ళు వరల్డ్ లీడర్గా ఉన్నారు. ఒకటి తీసుకోండి, ఫ్యాషన్ తీసుకోండి, వాళ్ళు ఫ్యాషన్లో అది ఉన్నారు. అలాగే పర్ఫ్యూమ్స్ తీసుకోండి, పర్ఫ్యూమరీలో కూడా వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. చీజ్ తీసుకోండి, వాళ్ళకి 550 రకాల చీజ్లు ఉన్నాయి. రోజుకు ఒకటి తిన్నా కూడా సంవత్సరం అంతా అవ్వదు. అలాగే వైన్ తీసుకోండి, ఫ్రెంచ్ వైను, ఇవన్నీ. అండ్ అలాగే వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ వాళ్ళకి. వాళ్ళు నేను మా దీనిలో ప్రాజెక్ట్స్లో కొంచెం డిలే అటు ఇటు అవుతుంటే మా ఇండియన్ బాసెస్ ఫ్రెంచ్ వాళ్ళకి చెప్పేవారు, ప్లీజ్ నన్ ఆఫ్ యూ షుడ్ గో ఆన్ యాన్యువల్ లీవ్ అని. మీకు సెలవు సమ్మర్లో సాధారణంగా అందరూ వెళ్ళిపోతారు ఈ బీచెస్కి, దీనికి ఈ ఫ్రెంచ్ రివేరియా, స్పానిష్ వెళ్తారంటే నేను ఒక స్టేట్మెంట్ ఐ కెనాట్ ఫర్గెట్. ఈ మా బాస్ ఎయిర్ మార్షల్ ఆల్బుకర్క్, జనరల్ ఆల్బుకర్క్, డోంట్ థింక్ vacancy is a waste of time అని, ఇట్స్ ఫర్ రీజువనేటింగ్ అండ్ మళ్ళీ థింక్ అగైన్ సీరియస్గా రావడానికి ఇది కావాలి అనేవాడు, ఫ్రెంచ్ వాడు అనేవారు. అలాంటి లైఫ్ ఉన్నవాళ్ళు. బట్ అట్ ద సేమ్ టైం రెఫేల్ చూసుకుంటే అన్ని రకాల ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. వెపన్ ఇంటిగ్రేషను, సేఫ్టీ, తర్వాత వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వార్ఫేరు, తర్వాత ఈ ఎనీ టైప్ ఆఫ్ అటాక్స్ ఫ్రమ్ రడార్స్, తర్వాత స్కర్టింగ్ అరౌండ్ మిజైల్ ప్రొఫైల్, మిజైల్ అక్విజిషను, ఇవన్నీ చాలా సటన్లీ. ఇవన్నీ చేసిన ఇవాల్యుయేషన్ టీంలు కూడా చాలా తెలివైన వాళ్ళు. చాలా
ఫైటర్ పైలట్స్ అందరూ వెళ్తారు. ఎఫ్ సిరీస్ మీద యూ హ్యావ్ ఎనీ ఐడియా అండ్ ఎనీ వ్యూ మీన్ వెదర్ రియల్ అంటే వాటి కాస్ట్ వైజ్ చాలా హై అని విన్నాను, బట్ కమెన్సురేట్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఇండియా సరే పాకిస్తాన్ సరే ఏదైనా వార్ సిచ్యువేషన్లో వాళ్ళు అటు అక్కడ పెడతారు, ఇరాన్ బోర్డర్స్లో పెడతారు F-16, ఎందుకంటే ఎక్కడికి దగ్గరికి తీసుకురారు. అలాగే మన వాళ్ళు కూడా మిరాజ్ 2000 ఇవన్నీ ఇలాంటి పెద్ద పెద్ద కాస్ట్లీ వెస్టర్న్ ఎయిర్క్రాఫ్ట్స్ ఓడిపోయిందంటే చాలా 40. F-16 బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే టర్న్ రౌండ్ టైం అండి. 50 రోజులు పైన టర్న్ రౌండ్ టైం. 50 రోజులు అంటే ఒకసారి ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత అగైన్ టిల్ టు గెట్ ఇట్ ఎయిర్బోర్న్ రైట్. అలాగా కంపేర్ టు రష్యా అని 3 hours 4 hours 5 hours వీటిలో సచ్ ఏ లగ్జరీ ఫర్ ఎ పైలట్ అండ్ ప్రిపేర్డ్నెస్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆల్ ఇన్ని ఇప్పుడు ఆపరేషన్ సింధూరు వీటిలో వాళ్ళు మన కోసం ముహూర్తం పెట్టి రమ్మన్నారు కదండి. మనం వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ అట్ ఆల్ ఆడ్ అవర్స్ అండ్ ఆల్ అండ్ ఇట్ ఈస్ ఆ టైంలో మనం ఎంత క్విక్గా చేయగలం, హౌ ప్రిపేర్డ్ అవర్ పైలట్స్ ఆర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ దే ఆర్ అడాప్టింగ్, మనం ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ఎయిర్క్రాఫ్ట్ రెడీగా ఉంటేనే మనం ఆలోచించగలం. సో ఫైనల్ అసెస్మెంటు సేఫ్టీ దృష్ట్యా చూచినా, కాస్ట్ దృష్ట్యా చూచినా, ఎఫిషియన్సీ దృష్ట్యా చూచినా కానీ రష్యన్ ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్ ప్రిఫరబుల్. అవి చాలా వాల్యూ ఫర్ మన మనీకి వాల్యూ. సేఫ్టీ విషయంలో పెద్దగా ఇష్యూస్ ఏమీ లేవు. సార్ సేఫ్టీ విషయంలో అందరూ అంటారు మిగ్ ఫ్లయింగ్ కాఫిన్ అవన్నీ అని. అది ఒక రకంగా తప్పు. ఎందుకంటే రష్యా మనం మాడే 70% ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్బోర్న్ టెస్ట్ ఫ్లయింగ్ ఆర్ ఏ స్క్వాడ్రన్లో మ్యాక్సిమం ఫ్లయింగ్ ఇక్కడే అవుతుంది, మిక్స్లోనే అవుతున్నాయి. న్యాచురలీ ఇంత ఫ్లయింగ్ ఉన్నప్పుడు ఐ అగ్రీ. ఫ్లయింగ్ అవర్స్ టు యాక్సిడెంట్స్ చూసుకుంటూ ఉంటే ఇట్స్ నాట్ మ్యాచింగ్. ఇక్కడ మనం తక్కువగా 56 days 60 days అంటుంటే మీరు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్స్ యూ కెన్. సో ఇక్కడ నుంచి మీ ప్రస్థానం హిందుస్థాన్ కంప్యూటర్స్లో శివనారాయణ గారి కంపెనీలో స్టార్ట్ అయింది. దట్ ఈస్ ఇన్ 1988, అంతే కదా? 1988లో హౌ బిగ్ వాస్ ది కంపెనీ, దానిది మీ ప్రస్థానం. దాంట్లో మీరు అయినో దాంట్లోనే మోర్ ఆన్ టు ది హిందుస్థాన్ కంప్యూటర్స్లో ఈ ఆటోమేషన్ సైడ్ ఉన్నారు కదా? లేదండి, నేను కంప్యూటర్ సైడ్లో ఉండేవాడిని. ఓకే, చెప్పండి, మీరే చెప్పండి. హెచ్సిఎల్ నేను చేరినప్పుడు కంపెనీ 63 కోట్లు. ఓకే. అందరూ ప్రమోటర్స్ అందరూ ఒకే బిల్డింగ్లో ఉండేవారు. చాలా చిన్న కంపెనీ. అప్పుడు 100 కోట్లు అవగానే చాలా పెద్దదైపోయినా మేము చాలా మురిసిపోయాము. అప్పుడు ఆ టైంలో నేను ఈయన దగ్గర చేరాను. అన్ని టార్గెట్లు, వీక్లీ రివ్యూలు అన్నీ నాడార్ గారు, సజయ్ చౌదరి గారు చేసేవారు. నేను చాలా ఏళ్ళు కంప్యూటర్స్లోనే ఉండేవాడిని. దాని తర్వాత హెచ్సిఎల్ లిమిటెడ్ కంప్యూటర్స్, దాని తర్వాత హెచ్సిఎల్ హెచ్పి అయింది, దాని తర్వాత హెచ్పిఎల్ అగైన్ కంప్యూటర్స్ అయిపోయింది. అప్పుడు హెచ్సిఎల్ ఆఫీస్ ఆటోమేషన్ అని ఒక కంపెనీ, టెలికమ్యూనికేషను, రిప్రోగ్రఫీ, ఇన్స్ట్రుమెంటేషను, ఇవన్నీ ఒక 3-4 కంపెనీలు కలిపి చేశారు. బట్ ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఉన్నప్పుడు 76లో స్టార్ట్ చేశారు. 88 22 ఏళ్ళగా ₹1 కూడా ప్రాఫిట్ చూడలేదు. అది నాడార్ గారికి ఒక రకమైన వెలితి, ఒక రకమైన కోపం. నేను పట్టుకున్నన్ని బంగారం అవుతుంది కానీ ఇది ఒకటి మాత్రం అవటం లేదని ఒకరోజు మరి ఏమనుకున్నాడో 35 మందిని ట్రాన్స్ఫర్ చేశారు అక్రాస్ ఇండియా. మేమందరం కంప్యూటర్స్ నుంచి ఉన్నాం, బట్ మమ్మల్ని అడిగింది లేదు, వచ్చాము. కానీ చాలామందికి నచ్చలేదు. సేల్స్ వాళ్ళు, సర్వీస్ వాళ్ళు అందరూ 35 మందిలో 34 మంది 1 yearలో వెళ్ళిపోయారు. 35 మందిని కంప్యూటర్ సైడ్ నుంచి ఆటోమేషన్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేశాడు సార్. ఆల్ సేల్స్, మోర్ ఆన్ సేల్స్, సర్వీసు అన్నీ. నేను అప్పుడు సర్వీస్ నుంచి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు 35లో నేను ఒకనే మిగిలాను. ఏ సంవత్సరం ఇది? 88 తర్వాత 93లో సార్. సో
88 నుంచి 93 దాకా యూ వర్ ఆన్ ది కంప్యూటర్ సైడ్. 93 జూలైలో నన్ను ఢిల్లీకి వచ్చాను ఫస్ట్ టైము. ఢిల్లీ కొత్త ప్రదేశం ఒకటి. ఫస్ట్ టైం అంటే అంతకుముందు ఎక్కడి నుంచి పనిచేసేవాళ్ళు? ఇక్కడ హైదరాబాదు, దాని తర్వాత మెడ్రాస్లో ఉండేవాడిని. మెడ్రాస్లో జోనల్ మేనేజర్గా ఉండేవాడిని, హైదరాబాద్లో రీజనల్ మేనేజర్గా ఉండేవాడిని. అక్కడ జనరల్ మేనేజరు, కంట్రీ మేనేజర్ అయ్యాను. అక్కడ దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు ఈ కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్లో అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ ఆయనకి ఏం చేయాలో తెలియలేదు, ఎందుకంటే ఉంచాలో తెలీదు, మళ్ళీ ఇది మనకు వస్తుందా లేదా అని అనుకునేవారు. అప్పుడు నాకు వచ్చి నేను వెళ్ళిపోదాం నేను కూడా వెళ్ళిపోదాం పెట్టి సర్దుకుంటూ ఉన్న టైంలో ఒక లేడీ, సర్దార్ని, ఆవిడ బ్యాక్ అండ్ షీ సపోర్ట్, షీ వాజ్ ఆఫీస్ అసిస్టెంట్. ఆవిడ ఓ రోజు వచ్చి, ఏంటి సార్ అందరూ 34 మంది వెళ్ళిపోయారు, మీరు కూడా ఒకరే ఉన్నారు, మీరు కూడా సర్దుకుంటారని విన్నాను అని. నేను దేనికమ్మా అన్నాను. లేదు మీరు కూడా వదిలేస్తున్నారని విన్నాను. లేదు అనుకోలేదు అన్నాను. లేదు మీరు వెళ్ళిపోగలరు కూడా, మీకు ఎందుకంటే చదువులు ఉన్నాయి, క్వాలిఫికేషన్లు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, మీకు దొరుకుతుంది, హెచ్సిఎల్ బ్రాండ్ నేమ్ ఉంది. కానీ మాలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోండి, మాకు ఈ జీతం చాలా ఇంపార్టెంటు, ఈ ఉద్యోగం చాలా ఇంపార్టెంటు. నాకు మా హస్బెండ్ ఒంట్లో బాగాలేదు, చిన్న పిల్లలు, మా అత్తగారు మామగారు కూడా నాతో ఉన్నారు, వాళ్ళందరూ నేను ఈ జీతంతోనే పోషిస్తున్నాను. మీరు ఏం చేస్తున్నా చేసుకోండి, కానీ మా భవిష్యత్తు మా కష్టాలు కూడా ఒక్కసారి ఆలోచించండి మీరు చేసుకునే ముందు అని. ఆ రోజు ఇంటికి వెళ్ళగానే నేను అనుకున్నాను, వెళ్ళిన తర్వాత నేను నా చిన్ని కడుపుకి శ్రీరామ రక్ష నేను ఉండాలా, లేకపోతే అందరూ సర్వేజన సుఖనో అనుకోవాలా అనుకున్నాను. అప్పుడు వెళ్ళను అనుకున్నాను. వచ్చిన తర్వాత దాని తర్వాత మా బాస్కు కూడా అనుమానం వచ్చింది. చెప్పు నువ్వు ఎప్పుడు వెళ్తావు అని. ఎక్కడికని? లేదు అందరూ వెళ్ళిపోయారు కదా, నీ ఫ్రెండ్స్ అందరూ ఒకే ట్రైన్లో వచ్చారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నువ్వు కూడా వెళ్ళిపోతావు కదా అని అంటున్నారు అన్నాడు. నేను అనలేదన్నా కదా, నేను మీతో అనలేక సార్. లేదండి, లేదు అలా కాదు, నువ్వు కూడా వెళ్ళిపోతావని నాకు నమ్మకంగా ఉందని. ఎందుకు అలా అనుకుంటారని, నువ్వు ఒక్కడివే అయిపోయావు, అందరూ వెళ్ళిపోయారు కదా అని. లేదు, అప్పుడు ఆయన చేతులు పట్టుకుని ఒక వన్ ఆఫ్ ద డిఎస్పీ నన్ను వదిలి వెళ్ళొద్దు అన్నాడు. శివనాడర్ గారు ఇంకొక కొలిగు, ఇంకొక డిఎస్ పూరి, ఆయన ప్రమోటరే. ఈయన ఇద్దరు ఒకే రూమ్లో ఉండగా నన్ను వదిలేసి వెళ్ళకూడదు అన్నాడు. సరే నేను వదిలండి, ఈ టర్న్ అరౌండ్ చేసి వెళ్ళు అన్నారు. సరే టర్న్ అరౌండ్ వరకు నేను ఉంటాను అన్నాను. అప్పుడు నేను డిసైడెడ్ నేను వెళ్ళను అని. అప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే లాస్ మేకింగు. మ్యాక్సిమం 3 ఫ్యాక్టరీలు ఉండేవి, టర్న్ ఓవర్ మొత్తం కలిపితే 35 కోట్లు, 1300 మంది ఎంప్లాయీసు, నెల లాసు, 3 ఫ్యాక్టరీలు రన్ చేయడం. ఇప్పుడు ఎలా రన్ చేయడమా అని అంటే లేవంగానే నాకు అనిపించేది జీతం ఈ నెల ఇవ్వాలి. అప్పుడు నాకు ఎలా చేయాలో కూడా తట్టలేదు. సో అప్పుడు నాడార్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఏమంటే ఇలాగ ఉంది అని. ఆయనకి తెలుసు, మరేం చేద్దామన్నాను. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలి అని, మీరు కొన్నాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి, మీరు ఫైనాన్స్ సపోర్ట్ ఇవ్వాలి, అప్పుడు టర్న్ అరౌండ్ చేస్తామన్నాను. సరే అన్నాడు. నెల ఆయన నాకు చెక్ ఇచ్చేవాడు, నా పేర్లో కాదు, కంపెనీ శాలరీస్ వాటికని. నేను వెంటనే అన్ని అర్జెంటు ఇమీడియట్ ఎక్స్పెన్సెస్, జీతాలు వాళ్ళందరికీ. ఒకటి మాత్రం చాలా గర్వంగా చెప్పచ్చును, ఎవరికి జీతం మాత్రం ఆఖరి రోజు 31st అంటే 30th కానీ జీతం వెళ్ళేది. ఎలాంటి నేనేం కష్టపడినాను, వాళ్ళ జీతం మాత్రం వాళ్ళకి వెళ్ళేవి. ఈయన దగ్గర అప్పు తీసుకునేవాడిని. ఆయన ఇవన్నీ నువ్వు మార్చిలో 3 నెలలు నువ్వు తీసుకుంటున్నావు, తీసుకో, అయినా పీక్ సేల్స్ ఉంటాయి, నీకు ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి, ఈ టైంలోనే నువ్వు రికవర్ అవ్వగలవు, చెయ్యి,
కానీ ఏప్రిల్లో నాకు ఇవ్వాలి అంటే నేను ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయను, కానీ ఒరిజినల్ ఇవ్వాలి అని. అంటే నేను అనుకోవడం, ఆయన ఒక రకమైన కండిషన్ పెట్టి నన్ను టార్గెట్ అంటే ఆయన ఐ మీన్ హిందుస్థాన్ కంప్యూటర్స్ వాజ్ సపోర్టింగ్ ఈ ఆటోమేషన్ ఆర్ హీ పర్సనలీ వాజ్ సపోర్టింగ్? పర్సనలీ హీ వాజ్ సపోర్టింగ్ ఇట్. ఎందుకంటే దే ఆర్ బోత్ ఆర్ లిస్టెడ్ కంపెనీస్, బోత్ ఆర్ డైరెక్టర్స్ వేరే, అండ్ అకౌంట్స్ ఆర్ ఆడిటెడ్ బై ఎక్స్టర్నల్ ఆడిటర్స్. అవన్నీ ఏది చేయలేము. అలాంటి టైంలో అప్పుడు సరే అండి అన్నాను. మేము 3 నెలలు అవగానే 31 మార్చ్ అవగానే మా వాళ్ళందరినీ అకౌంట్స్, మేము 105 ఆఫీసులు ఉండేవి ఇండియాలో. దాన్ని మెల్లిగా ఎవరిని పంపించలేదు. అది మాత్రం చాలా ఇప్పుడు కూడా గర్వంగా చెప్పగలం. ఇప్పుడు ఈ రోజుల్లో లే ఆఫ్ ఇవ్వడం అది ఎవరైనా చేయొచ్చును. అది 5 నిమిషాల పని. అది 5 నిమిషాల పని. దానికి పెద్ద హోంవర్క్ చేయక్కర్లేదు. ఎలా తీసుకురావాలన్నది కష్టం అని నాకు అనిపించింది. ఇది అప్పుడు వెంటనే వీళ్ళని తీసుకొచ్చి ఒకటి అందరం ఏం చేసినాను వీళ్ళందరికీ చెప్పి చేయాలి. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, నమ్మకం ఉండాలి. నేను మాట మీద నిలబడుతున్నానని వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళు చెప్పిన మాట మీద వాళ్ళు నిలబడతారని నాకు ఉండాలి అని నమ్మకం. మేము ఈ ప్రతి చోట ప్రతి రీజన్లోనూ నేను వాళ్ళందరినీ పిలిచి ఇది సంగతి ఇలా ఉంది, కానీ ఎవరిని పంపించాము, కానీ ఒకటి మాత్రం చేస్తున్నాం, అందరం సహజీతం తీసుకుంటాం, నేను కూడా నువ్వు కూడా. ఇన్సెంటివ్ వస్తే ఇప్పుడు 100 యూనిట్స్ చేయాలి సేల్స్, 110 యూనిట్స్ చేసావా దట్ విల్ బి నాట్ టచ్డ్ అంటేనే ఇస్తాం. అలా ఈ 110 యూనిట్స్కి నేను ఐ యూస్ టు బార్గెయిన్ విత్ అవర్ అప్పుడు తోషిబా, హిటాచి ఇలాంటివన్నీ ఆఫీస్ ఆటోమేషన్లో ఉండేవి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నెగోషియేట్ చేసేవాడిని. నాకు 6 నెలలు ఫ్రీ క్రెడిట్ ఇవ్వంటే వాళ్ళు బ్యాంక్ గ్యారంటీలు అడిగేవారు. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే ప్రసక్తే లేదు, ఎందుకంటే బ్యాంక్ లిమిట్సే లేవు. నేను చేయాలంటే నేను టు ఇన్వెస్ట్ 100% ఆన్ బ్యాంక్ గ్యారంటీ మనీ. అది వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వగలనా, మీ గ్యారంటీలు ఇవ్వగలనా నాకు చూడాలి. నేను ఇవ్వలేను, కావాలంటే కార్పొరేట్ గ్యారంటీ ఇస్తాను. సో ఈయన వెళ్ళి అడిగాను, మీరు కార్పొరేట్ గ్యారంటీ ఇవ్వగలరా అని. ఇస్తామన్నాడు. నా పేరులో కాదు, కంపెనీ పేరులో అని. వాళ్ళందరి దగ్గర సిగ్నేచర్ తీసుకుని ఇచ్చాం. 6 నెలల క్రెడిట్ అక్కడ తీసుకుని ఇక్కడ అందరి దగ్గర సహజీతాలు చేసి ప్రతి చోట ఎక్కడెక్కడ ఫ్లైట్లో ఎవరైనా వెళ్ళగలిగితే దాన్ని ట్రైన్లో మార్పిచ్చేసి, ఎక్కడైనా హోటల్స్లో ఉండేటట్లు ఉంటే వాళ్ళని గెస్ట్ హౌస్ల్లో పెట్టి ఇలా కాస్ట్ కటింగ్ ఇట్స్ ఏ బేసికలీ రెయిన్ డ్రాప్ ప్రోగ్రామ్. కొంచెంగా ఎవ్రీ పర్సన్ ఎక్స్ట్రా మిషన్ అమ్మండి ఆర్ ఎక్స్ట్రా సర్వీస్ పట్టుకురండి అని అందరినీ పట్టుకుని చేసాం. ఏవి బేసిక్గా మీరు ఏ మిషన్స్ ఉండేవి ఆటోమేషన్లో? ఎవరు మీ మేజర్ క్లయింట్స్? ఫోటో కాపియర్స్ ఉండేవండి ఫ్రమ్ తోషిబా. దాని తర్వాత ప్రొజెక్టర్స్ ఉండేవి, ఈ ఇన్ఫోకస్, హిటాచి ఇవన్నీ. దాని తర్వాత పెద్ద డిస్ప్లే ఇవన్నీ ఉండేవి, అవి కూడా హిటాచి. తర్వాత తోషిబా ఉండేది. అవి కాకుండా మల్టీ సైజ్ A0 ప్రింటర్సు, అవన్నీ మినోల్టా ఇవన్నీ ఉండేవి. అన్నీ 300 జపనీసు, కొన్ని తర్వాత EPABX ఫ్రమ్ ఎరిక్సన్, తర్వాత సీమెన్స్ ఉన్నవి. ఇలాంటివన్నీ అప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము. ఈ వాల్యూమ్కి మనం తట్టుకోలేము. ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్సే తట్టుకోలేకపోతున్నాం. అలాంటప్పుడు ఇది చేద్దామని అప్పుడు చేసి సర్వీసెస్ బాగా స్ట్రెంగ్తన్ చేసి టీం ఎవరిని వదలకుండా చూసుకున్నాం. టార్గెట్లు మీట్ అయ్యేవాళ్ళం. మీట్ అయిన తర్వాత 31 మార్చ్ అయిపోగానే అందరు అకౌంట్స్ ఆఫీసర్స్ అప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్లు ఉండేవి కావు. సో వీళ్ళందరూ అక్కడ పాస్బుక్లు అప్డేట్ చేసుకుని దాని తర్వాత స్కాన్ చేసి అది ఫ్యాక్స్లో పంపించేవారు.
ఇలాగా దాని తర్వాత స్కాన్ చేసి దాన్ని మళ్ళీ ఫ్యాక్స్లో పంపించేవారు పాస్బుక్ని. అలాగా ఈయనకి April 10th అని చెప్పేవాళ్ళం, April 3rd 4th అంతా అన్ని డబ్బు చేయలేదు. ఆయన ఒకసారి అవ్వగానే దెన్ ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చింది, ప్రతిసారి ఇవ్వడం మొదలెట్టారు. 1 year తర్వాత మేము నోకియా వచ్చింది. ఆ నోకియా రావడంతో అప్పుడు మేము చాలా దీన పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. మేము ఒకళ్ళమే ఉండేవాళ్ళం. మాకు స్టాక్ ఆప్షన్స్ కూడా HCL HP అది మాకు అప్లికబుల్ కాదు, ఎందుకంటే మేము ఇంకో కంపెనీ అయిపోయాం. నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడంతో అది పోయాయి నాకు. బట్ జీతం కూడా అన్నీ సహం జీతం తీసుకున్నాం. బట్ 1 yearలో వీఆర్ ఏబుల్ టు రిస్టోర్ శాలరీసు. దాని తర్వాత ఈ స్కీమ్స్ పెట్టేవాళ్ళం, సేల్స్ స్కీమ్స్, ఇన్సెంటివ్ స్కీమ్స్. వీళ్ళతో వీళ్ళ తోషిబా వీళ్ళతో వాళ్ళకేంటంటే 100 units చేస్తే ఐ విల్ గివ్ యూ 12% డిస్కౌంట్ అనేవాడు. సో మేము 115 చేస్తే ఏం చేస్తాం అన్నాడు, 120 చేస్తే ఎంత అనేవాడు. మేము యూస్ టు ఆస్క్ వెరీ హై. దాని తర్వాత వాళ్ళ దగ్గర 6 నెలలు క్రెడిట్ ఉండేది. అక్కడి నుంచి రాగానే వీ గోయింగ్ త్రూ డిస్ట్రిబ్యూటర్ మోడల్. వాళ్ళ దగ్గర చేసి సర్వీసెస్ చేసి మొత్తానికి ఈ హిట్. తోషిబా అప్పుడు నోకియా వచ్చిందండి. నోకియా వాజ్ అ రియల్ పుల్ ఫర్ అస్. అప్పుడు నోకియా తీసుకోవడానికి ఎంటైర్ కంపెనీలో HCLలో ఎవరూ ఇష్టపడలేదు. నేను ఒక్కడే చేతులు ఎత్తాను. ఎందుకు అంటే నాకు టాప్ లైన్ కావాలని. ఎందుకంటే 35 కోట్లు 40 కోట్లతో ఏ బ్యాంకు నన్ను కూర్చోమని కూడా చెప్పరు, సీట్ కూడా ఎవరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు టాప్ లైన్ కావాలని కొంచెం అట్లీస్ట్ కొంచెం రెస్పెక్టబిలిటీ పెరుగుతుందని తీసుకున్నాం. బట్ నోకియా ఏంటంటే నెంబర్ 5 ఇన్ మార్కెట్ షేర్ అట్ ద టైమ్. అండ్ అటు మాకు పేజర్స్ ద్వారా వచ్చింది, FM పేజర్స్, నాట్ ఈవెన్ పాక్సేజ్. పాక్సేజ్ ఇస్ ఇది నాట్ అ లైన్ ఆఫ్ సైట్. FM పేజర్స్ ఏంటంటే బేస్మెంట్లో ఉంటే పనిచేయదు, 2 రోజులకంతా టార్చ్ సెల్స్ రిప్లేస్ చేయాలి. చాలా ప్రోడక్ట్ వాజ్ అటర్ ఫెయిల్యూర్. దాని తర్వాత వీళ్ళు మొబైల్కి వచ్చారు. మొబైల్కి వచ్చిన తర్వాత ఆ కండిషన్ ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే వాళ్ళు అమ్మగలరు. అప్పుడు కంప్యూటర్ అది మా ఆఫీస్ ఆటోమేషన్ దీనిలో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి మొబైల్ని అప్పుడు మొదలెట్టాం. అప్పుడు దాని తర్వాత ఈ బేసిక్ ఆపరేటర్స్ 2G అవన్నీ వచ్చిన తర్వాత వీఆర్ ఏబుల్ టు క్యాచ్ అప్. అప్పుడు వి పిక్డ్ అప్. మార్జిన్స్ ఎక్కువ ఉండేది కాదు, 3.5-4% ఉండేది. బట్ డిస్ట్రిబ్యూషన్ గేమ్, హౌ క్విక్లీ వీ కెన్ టర్న్ రౌండ్ ది సైకిల్, అది చేస్తే ఒక సంవత్సరానికి ఒక 40 times వీ కెన్ కేర్ఫుల్గా ఉండి టైట్ క్రెడిట్ కంట్రోల్, టైట్ ఇన్వెంటరీ కంట్రోల్, టైట్ ఈ ఆబ్సొల్యూట్స్ 45 మోడల్స్ ఉండేవి అట్ ఎనీ టైం. ఏది అటు ఇటు కాకుండా పోకుండా కంట్రోల్ చేయగలిగితే అప్పుడు వీ స్టార్టెడ్. ఫస్ట్ టైం వీ టచ్డ్ 100 crores. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ వీ టచ్డ్ 500 crores. దాని తర్వాత వీ వర్ 1200 crores. ఈ కంప్యూటర్ కంపెనీ వాజ్ 800 crores. అప్పుడు పెద్ద అందరూ మమ్మల్ని చూసి నవ్వేవారు. ఏ సంవత్సరం అది? 94. By about 4-5 years. 5 years you were able to turn around, including made it profitable also. And cash free. We are not having any type of loans. ఎక్కడా లేదు. On top of it, మేము ప్రతి నెల ఎనీ ఎక్సెస్ మనీ ఉంటే అది we surrender it to the company. So that ఎక్స్ట్రా ఉంటేనే అన్ని దురుద్దేశాలు వస్తాయి, అన్ని రకాల వెరీ రిస్క్లు చేస్తారు. అలాంటివి లేకుండా క్యాష్ ఈజ్ ద కింగ్ అని మొదలెట్టాం. దాని తర్వాత వీ నెవర్ లుక్డ్ బ్యాక్. దాని తర్వాత దే హ్యాడ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. మేము సబ్సిడరీగా ఉండేవాళ్ళం, మెయిన్ కంపెనీలో షేర్స్ ఉండేవి. మేము వీ హ్యావ్ టు గివ్ టు ద మెయిన్ కంపెనీకి డివిడెండ్ ఇచ్చేవాళ్ళం, వాళ్ళు షేర్ హోల్డర్స్కి డివిడెండ్ ఇచ్చేవారు. సో డివిడెండ్ ట్యాక్స్ 2 సార్లు అయ్యేది. సో అప్పుడు ఏం చేద్దామని అని అనుకుంటే మా డైరెక్టర్ ఫైనాన్స్ అన్నాడు, 2 సార్లు చేసే బదులు ఆయన మెర్జ్ చేసేయండి
So that is how we became. Then I became the president of HCL total group ki, including office automation. There were 7 divisions under the HCL. All 7 I was heading it. తర్వాత we were in 14 subsidiary companies. ఆ 14లోనూ ఉండేవాడిని. సింగపూర్లో ఒకటి ఉండేది, దుబాయ్లో ఒకటి ఉండేది, మలేషియాలో ఒకటి ఉండేది. దానికి కూడా we are all subsidiaries. అవన్నీ రిపోర్టింగ్ టు దిస్ కంపెనీ. Then me work charter went beyond automation. Beyond automation. I came only for turning around. Okay. After that I went back to the parent. That was a year lo? 93లో 95లో నేను 93 నుంచి వచ్చానండి. 96లో I took over the control. బట్ అండ్ 2000 దాని తర్వాత 98లో I became the head of the entire HCL group. HCL ఇన్ఫోసిస్టమ్స్కి దానిలో 7 డివిజన్స్ ఉండేవి. ఆ 7కి మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ అని, తర్వాత ఫ్రంట్ లైన్ డివిజన్ అని, సర్వీసెస్ డివిజన్ అని, తర్వాత డైరెక్ట్ సేల్స్ ఆర్గనైజేషన్ అని, సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఆర్గనైజేషన్ అన్నిటికీ నేను హెడ్ అయ్యాను. అక్కడ ఎక్స్పీరియన్స్ కొంత యూ కెన్ షేర్ ఇట్. హెచ్సిఎల్ ప్రాపర్లో వన్స్ యూ వెంట్ ఫ్రమ్ ఆటోమేషన్ టు మెయిన్ హిందుస్థాన్ కంప్యూటర్స్ అండ్ యూ ఆర్ రిపోర్టింగ్ టు హూమ్? ఐఎమ్ రిపోర్టింగ్ టు మిస్టర్ అజయ్ చౌదరి అండ్ మిస్టర్ నాడార్. అంటే యాజ్ ఎ ఎంప్లాయీ ఐ కెన్ రీచ్ అప్ టు దట్. దాని తర్వాత ప్రమోటర్స్. ఇన్ షార్ట్ ఐ కాంట్ బీ ఎన్ న్యాచురలీ ప్రమోటర్. సో అంతవరకు వెళ్ళాము. అప్పుడు నాకు తెలిసింది ఇది ఏంటంటే ఈ హెచ్సిఎల్ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ వీ డిడ్. ఇంత కంప్యూటర్స్ ఇట్స్ బికమ్ క్రౌడెడ్ మార్కెట్ ఇవన్నీ అని మేము సిస్టమ్ ఇంటిగ్రేషన్ మొదలెట్టాం. సమ్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్స్ వీ డిడ్ లైక్ 2G network, entire telecom spectrum was held by Defense Ministry. In Defense law, Air Force was having the highest spectrum. దాని తర్వాత ఆర్మీ ఫాలోడ్ బై నేవీ. నేవీ చాలా తక్కువ. ఎయిర్ ఫోర్సు నియర్లీ 55% ఆఫ్ ద స్పెక్ట్రమ్ వాళ్ళు పట్టుకునేవారు. మిగతా 30-35% ఆర్మీ అండ్ 15% ఎంతో నేవీలో ఉండేది. అన్లెస్ ఈ స్పెక్ట్రమ్ రిలీజ్ అయితే కానీ మొబైల్స్ రాదు. వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వెరీ క్లియర్, మాకు రిలయబుల్ నెట్వర్క్ ఉండాలి, మాత్రం ఈ కంట్రీస్ ఇంట్రెస్ట్ ఇట్స్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా, మీరేం చేసుకోలేరని. అండ్ చీఫ్స్ అండ్ ఆల్ దే ఆర్ ఆల్ వెరీ. అప్పుడు వి సెడ్ ఓకే విల్ డూ ఇట్ అని. అప్పుడు వి డిడ్ ఏఎఫ్ నెట్ అని ఒకటి చేసామండి, ఎయిర్ ఫోర్స్ నెట్వర్క్ అని. అప్పుడు ఫస్ట్ టైము ఎయిర్ ఫోర్స్లో సాధారణంగా నెట్వర్క్ ఉంది కానీ ఒక్కొక్కటి వేరే వేరే. డేటా నెట్వర్క్ వేరే, వాయిస్ నెట్వర్క్ వేరే, వీడియో నెట్వర్క్ లేనే లేదు. తర్వాత ఇంటర్నెట్ ఇవన్నీ ఉండేదే కాదు. అలాంటిది ఫస్ట్ టైం మేము ఎయిర్ ఫోర్స్ నెట్ అని పెట్టి 156 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ని కలిపాం. ఫస్ట్ టైం ఇంటిగ్రేషన్ అంటే అన్ని రకాలు ఫైటర్స్, అన్ని ఆల్. అంటే మీ హెచ్ఏ హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో ఎక్స్పీరియన్స్ కలిసి వచ్చిందా దీనికి? వచ్చిందండి, చాలా కలిసి. అది ఎందుకంటే ఎబిలిటీ, వీళ్ళ పనిచేసే విధానం, వీళ్ళకి కావాల్సిన రిలయబిలిటీ, వీళ్ళకి కావాల్సిన స్పెసిఫికేషన్స్ అవన్నీ ఎలాంటివి ఉండాలి అనేది మనం ఊహించగలిగాం. అండ్ వీళ్ళ వర్కింగ్ పద్ధతులు కూడా తెలుసు. ఈ ఎయిర్ ఫోర్స్ అని అంటాం కానీ అండి, ఫైనలీ డిఫెన్స్ మినిస్ట్రీ అన్ని డబ్బు ఇవ్వడం అని డిఫెన్స్ మినిస్ట్రీ వేస్తుంది. తర్వాత ఈ డీజీ అక్విజిషన్, డైరెక్టర్ జనరల్ అక్విజిషను వీళ్ళ ద్వారా వస్తుంది. ఇవన్నీ దీనిలో మేము 156 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ని చేసాం. దాన్ని ఫస్ట్ టైం ఇంటర్నెట్ వీడియో కనెక్టివిటీ చేసాం. దాని తర్వాత డేటా సెంటర్స్, బాంబ్ ప్రూఫ్ డేటా సెంటర్స్ బ్యాకప్ కోసం. సో దిస్ వాస్ ఆన్ అంటే ఎయిర్ ఫోర్స్ టెండర్ మీద వచ్చిందా మీకు? ఎట్లా? గ్లోబల్ టెండర్. మీరు ఇన్ఫోసిస్ వీళ్ళ మీకు టెండర్ వచ్చింది. ఇట్స్ గ్లోబల్ టెండర్. మీరు ఇన్ఫోసిస్ అందరూ ఉన్నాం. 14 మంది ఉన్నాం. ఇండియా గ్లోబల్ టెండర్, బయట వాళ్ళు కూడా ఉన్నారు, ఎరిక్సన్స్ వీళ్ళందరూ ఉన్నారు. బట్ మేము వి వన్ ద డీల్. అండ్ దెన్ దాని తర్వాత మేము ఇది చేసాం. బట్ సక్సెస్ఫుల్గా చేసాం. చేసింది ఏంటంటే డౌన్ టైం చాలా ఇంపార్టెంట్. అండ్
365 డేస్ సపోర్టు, 24/7 సపోర్టు అది ఇవ్వాలి. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఈ షాటర్ ప్రూఫ్ బాంబ్ డేటా సెంటర్స్ ఇవన్నీ పెట్టాలి. చేసాం. మొత్తానికి చేసిన తర్వాత 1.5 years 2 yearsలో వాళ్ళు రిలీజ్ చేశారు. దాని తర్వాత 3G నెట్వర్క్ చేసాం. దానిలో కూడా మేము ఆల్ దిస్ ఈస్ డిఫెన్స్లో మొత్తం వాళ్ళు స్పెక్ట్రమ్ను షేర్ చేయలేదు, ఇంకా అది వాళ్ళకి చేయలేదు. అప్పుడు చేశారు. ఆఫ్టర్ 1.5 years దే రిలీజ్డ్ ఇట్. లక్కీగా ఏంటంటే మనం పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయారు. సో దట్ వే మనకి వాళ్ళకి చాలా ర్యాపో ఉండేది. బట్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అప్ టైమ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత రిడెండెన్సీ చాలా కావాలి. ప్రతి చోటకి ఒక చోట అయిందంటే ఇంకో చోట నుంచి ఇప్పుడు అంబాలాలో అయినా ప్రాబ్లం ఉందంటే బాంబే నుంచి రీచ్ అవ్వచ్చును, ఢిల్లీ నుంచి రీచ్ అవ్వచ్చును, జైపూర్ నుంచి రీచ్ అవ్వచ్చును. అలాగా ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పీడ్ కాబట్టి అలాంటివన్నీ వాళ్ళకి కావాల్సిన డిజైన్ కూడా చాలా డిఫరెంట్ చేయగలిగాం. అది చేసాం. దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ నెట్నే దాన్ని ఇంకో డే అప్గ్రేడ్ చేశారు. తర్వాత WCDMA అని, వైర్లెస్ కోడెడ్ డేటా మల్టిపుల్ యాక్సెస్ అని, దాంతో మొబైల్ కూడా ఇంటిగ్రేట్ చేయగలిగాం. దాని తర్వాత ట్రై సర్వీసెస్ కోసం ఇంటిగ్రేటెడ్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వీళ్ళంతది కూడా చేసాం. అది చేసాం. దాని తర్వాత ఆధార్ కార్డ్స్ మేము బిడ్ చేసాం. మేము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు 120 కోట్ల మంది జనాభా ఆధార్ కార్డు. అంటే నందన్ నీల్కాని ప్రాజెక్ట్లో HCL వాజ్ ఇన్వాల్వ్డ్ అండ్ మీరు హెడ్ చేస్తూ ఉన్నారు. అవునండి. నేను బిడ్డింగ్ కూడా మేము చేసాం. ఐ వాజ్ టోటలీ అకౌంటబుల్. ఐ కెన్ సే సక్సెస్ఫుల్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ టైం. బట్ అది చేయగలిగాం. తర్వాత ఈ ఎయిర్ ఫోర్స్ ఎంటైర్ BSNLలో 6 ERP సొల్యూషన్స్ని కూడా 600 చోట్లకి చేయగలిగాం. బిల్లింగ్ నెట్వర్క్ చేయగలిగాం. చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గ్లోబల్ స్కేల్లో చేయగలిగాం. ఫస్ట్ టైం చేసాం. తర్వాత ఈ కామన్వెల్త్ గేమ్స్ కూడా మేము చేసాం. సో ఇది దిస్ HCL వైస్ ప్రెసిడెంట్గా ఎప్పటిదాకా యూ కంటిన్యూ టిల్ అబౌట్? No, HCL వైస్ ప్రెసిడెంట్గా టిల్ 98. ఆఫ్టర్ దట్ ఐ బికేమ్ ప్రెసిడెంట్. దాని తర్వాత డైరెక్టర్ ఆపరేషన్స్ అయ్యాను. దాని తర్వాత ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నాను. అండ్ దెన్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉండేవాడిని. మా బాసు అజయ్ చౌదరి గారు, ఇక్కడ శివనాడర్ గారు HCL టెక్నాలజీగా ఆ టైంకి మూవ్ అయిపోయారు. వీళ్ళు ఉండేవారు. అదేంటి. దాని తర్వాత టిల్ 2022 వరకు HCLలో ఉన్నాను. అండ్ ఎనీ అదర్ మేజర్ అచీవ్మెంట్ డ్యూరింగ్ దట్ పీరియడ్? మేజర్ అచీవ్మెంట్ అంటే బెస్ట్ ఎంప్లాయర్ కింద వచ్చింది. బెస్ట్ HR ప్రాక్టీసెస్. అండ్ నాకు ఒకటేంటంటే ఈ ఆఫీస్ ఆటోమేషన్లో నేర్చుకోగలిగింది ఏంటంటే ప్రూడెన్సీ ఇన్ ఎక్స్పెండిచర్, టీమ్ బిల్డింగ్, కోహెసివ్నెస్ ఆఫ్ టీమ్, వర్కింగ్ టుగెదర్ విత్ కస్టమర్సు, ప్రిన్సిపల్స్ ఇవన్నీ నేర్చుకున్నా. చాలా రూఢిగా నేర్చుకోవాల్సి, సర్వైబిలిటీ. అంతేగా యు ఆర్ థ్రోన్ ఇన్ టు ఏ హాట్ వాటర్. సో దిస్ లెర్న్డ్ బై దే. బట్ ఒకటి దానివలన ఇప్పుడు లుకింగ్ బ్యాక్ అక్కడ పనిచేసిన వాళ్ళలో 24 మంది దే ఆర్ ప్రమోటర్స్ ఆఫ్ బిగ్ MSME. ఒకళ్ళు 200 crores చేస్తున్నారు. నిన్న ఇంకొక కొలీగ్ వచ్చి 400 crores చేస్తున్నాడు. వాళ్ళు అనేది ఏంటంటే 24 కంపెనీలు ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీ మమ్మల్ని రివ్యూ చేయండి చాలు అంటున్నాడు. ఒక రకంగా సంతోషం అనిపిస్తుంది. అలాగా మన వాళ్ళు ఇంత పెద్దవాళ్ళు అయ్యారని, ఎదిగారని వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, మీరు అప్పుడు తిట్లే మాకు దీవెనలేదని. అది ఒక రకంగా చాలా ఈ స్టేజ్లో, ఈ ఏజ్లో చాలా అది ఒక రకమైన జీతాలు, షేర్స్, అది ఒక రకం, అది ఫిజికల్, ఇది ఒక రకమైన ఆత్మీయత ఇస్తుంది. ప్రస్తుతం ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ HCL ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాకు HCLలో నేను 32 ఏళ్ళు ఉన్నానండి. 88లో చేరాను, 2022లో వదిలేశాను. ఆ టైంలో
4 కంపెనీలు లాస్ మేకింగ్ కంపెనీలు నాకు ఈయన అడగారు. ఈ ఆఫీస్ ఆటోమేషన్ అయిపోగానే ఆయనకి తెలుసు ఇది ఎక్కడైనా పని చేయకపోతే ఈయనకి చేయండి అని, జేవిఆర్కి చూసుకుంటాడని. అలాగా ఇంకో 3 తగిలాయి నాకు. ఆఫీస్ ఆటోమేషన్ వర్స్ట్, ఇంకోటి నెక్స్ట్ వర్స్ట్, దాని తర్వాత 2 కొంచెం మిగతా 2 పర్వాలేదు, నాట్ దట్ డిఫికల్ట్ అని అనిపించింది. ఏమిటి ఆ కంపెనీస్ పేరు? హెచ్సిఎల్ ఇన్ఫినిట్, తర్వాత హెచ్సిఎల్ సెక్యూరిటీ, తర్వాత ఇంకొక కంపెనీ ఒకటి ఈ నెట్వర్క్ హెచ్సిఎల్ నెట్వర్క్. ఈ 4 కంపెనీల్లో నేర్చుకున్నది ఏంటంటే ఏది చేయకూడదని. నేను ఇన్నాళ్ళు ఈ ఎక్స్పీరియన్సు ఈ స్టార్టప్స్లో వీళ్ళకి నేర్పగలిగింది నాకు. ఎందుకంటే నేను ఈ సంవత్సరం ఈ ఆగస్ట్ 31కి నేను 78లో చేరాను. ఇప్పుడు నా 47 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 47 ఏళ్ళలో నాకు వచ్చిన అనుభవం, నేను నేర్చుకున్న గుణపాఠాలు ఈ యంగర్ జనరేషన్కి ఎక్స్పీరియన్స్గా ఇవ్వాలి. నేను నేర్చుకున్నది నేను వాళ్ళ తప్పులు చేయకూడదు, అదొకటే. వాళ్ళు టెక్నాలజీ సొల్యూషన్స్ అవన్నీ వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది, చేయగలరు. బట్ ఏది తక్కువ టైంలో చేయగలరు, తక్కువ ఎక్స్పెండిచర్లో చేయగలరు అనేది మాత్రం నేను ఏది చేయకూడదు నేను చెప్పగలను. వాళ్ళని చేయి పట్టుకుంటాను, అదొకటే. నేను బిగినింగ్ అండ్ తర్వాత నాకంటే అనిపించింది, మన ఏజ్ మన జనరేషను చాలా డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాము. వీళ్ళ యంగర్ జనరేషను ఇవన్నీ, వీళ్ళు వేరే మెంటాలిటీ, మనస్తత్వాలు, సైకాలజీ, వాళ్ళ ఉన్న ప్రెషర్సు ఇవన్నీ వాళ్ళు వేరేగా ఉన్నారు. వాళ్ళకి కనెక్టే లేదు. ఈ ఒక్క విషయంలోనే నేను కనెక్ట్ అవ్వగలను, వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోగలను, వాళ్ళకున్న భయాలు ఏంటి అని నేను తొలగించగలను అని అనుకుని నేను మెంటర్గా చేరానండి. ఐఐటి మెడ్రాస్లో ఉన్నాను. ఐఎమ్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ఐఐటి మెడ్రాస్లో ఫర్ ప్రవర్తక్ అని ఉంది స్టార్టప్, అక్కడ చేరాను. తర్వాత ఐఐటి పాలకాట్లో ఇప్పుడు కరెంట్గా ఉన్నాయి. అది కూడా ఫర్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ అండ్ స్ట్రాటజిక్ అలయన్సెస్, స్ట్రాటజిక్ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఉన్నాను. దాని తర్వాత దేశపాండే ఫౌండేషను, అది రూరల్ స్టార్టప్స్, అంటే క్లాస్ బి, క్లాస్ సి టౌన్స్లో ఉన్న స్టార్టప్స్, దానికి నేను ఉన్నాను. ఇండియన్ ఏంజల్ నెట్వర్క్, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్, ఈ 5-6 స్టార్టప్ ఫౌండేషన్లో నేను డీప్గా ఇన్వాల్వ్ అయ్యాను. ఇప్పుడు నాకు వీళ్ళు చేయగలరు, కానీ వీళ్ళకి చేసే బిజినెస్ ప్లాన్ తెలీదు. ఎప్పుడు ఇది చేయగలను, అది చేయగలనని అన్నీ అయిన తర్వాత ఇప్పుడు చేతిలో ఎన్ని ఆర్డర్లు ఉన్నాయని అడిగితే సైలెంట్ అయిపోతారు. ఎంత బారో చేశారు అంటే మళ్ళీ సైలెంట్ అయిపోతారు. ఈ డబ్బు ఎప్పుడు ఇవ్వగలరు అంటే మళ్ళీ సైలెంట్ అయిపోతారు. వీళ్ళకి ఇది చెప్పడం కాదు, వాళ్ళకి సొల్యూషన్ కావాలి, హ్యాండ్ హోల్డింగ్ కావాలి. వాళ్ళకి ఎక్కడ బిజినెస్ ఉందో వాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేరు. భయం, జంకు, ప్రిపరేషన్ ఇది అని ఉంటుంది. సో నేను వాళ్ళతో పాటు వెళ్తున్నాను. ఇప్పుడు అలవైకుంఠపురంలో తండ్రి చెప్పినట్టు అనమాట, నో చెప్పటం నేర్చుకోరా అని. చాలా చాలా ఇంపార్టెంట్ అది సార్. ఎస్ చెప్పలేనప్పుడు నో అని చెప్పడం నేర్చుకోవాలి, అది కరెక్ట్. ఎస్ చెప్తే కష్టం అన్నట్టు నో చెప్పాలి అని, ఇది. తర్వాత వీళ్ళకి బిజినెస్ ప్లాను, క్యాష్ ఫ్లో ప్లాను, ఓవర్ హెడ్స్ ఎంత, మార్కెట్ షేర్ ఎంత, ప్రైజింగ్ ఎలాగుండాలి, ఒక బ్రోషూర్ ఎలా చేయాలి, బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలి, ప్రజెంటేషన్ ఎలా పెట్టాలి, ఎవరెవరు ఈ ఏరియాలో ఉన్నారు, వాళ్ళ మార్కెట్ షేర్ ఏంటి, వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్లు ఏది, మనదేంటి అన్న ఇలాంటివన్నీ నేను నాన్ టెక్నికల్గా బిజినెస్ వైపు నేను చూస్తున్నాను. అదొక్కటే నేను బట్ బిగినింగ్లో కొంచెం, ఎందుకంటే నా వాళ్ళలో వీడికి తెలుసులో అనుకున్నారు కారు. కానీ ఇవన్నీ ఉండాలి అని నేను చెప్పిన తర్వాత వీళ్ళు బ్యాంకుకి వెళ్ళి లోన్ అడిగినప్పుడు
వాళ్ళు అదే అడిగారు, నేను అడిగిన క్వశ్చన్లే. అప్పుడు మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చారు, మీరు చెప్పిన అడిగారు. ఎవరైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఎక్కడైనా బావ కానీ వంగతోటలో కాదని. రైట్. ఇప్పుడు ఎంతమందిని మెంటర్ చేశారు, ఎన్ని స్టార్టప్స్తో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అండ్ హౌ ఆర్ దే డూయింగ్? ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? నేను ఇప్పుడు 2022 నుంచి మొదలెట్టానండి. ఒక ఐఐటి మెడ్రాస్లో 35 స్టార్టప్స్ ఉన్నాయి. దానిలో నేను యాక్టివ్గా అబౌట్ 9 స్టార్టప్స్లో నేను ఉన్నాను. వాళ్ళు మిగతా వాళ్ళందరూ కొంచెం స్టేజ్కి రాగానే నా హెల్ప్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఇంకా వాళ్ళు ప్రోటోటైపు డెవలప్మెంటు అలాంటి వాళ్ళ టీచింగ్ ప్రాబ్లంలో ఉన్నారు. అది అలాగే ఐఐటి పాల్ఘాట్లో 4 ఉన్నాయి, స్టార్టింగ్ ఉన్నాయి. దేశపాండే ఫౌండేషన్లో 2 ఉన్నాయి. ఇండియన్ ఏంజిల్ నెట్వర్క్ 1 ఉంది. అలా మొత్తం చూస్తే అంతా కలిపి ఒక 20 వరకు. మీరు మెంటర్ చేసిన స్టార్టప్స్లో ఏదైనా ఫైనాన్షియల్లీ వయబుల్ స్టేజ్కి వచ్చినవి ఎన్ని ఉన్నాయి? వచ్చాయండి. ఆల్రెడీ 3 ఉన్నాయి. ఏ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళు? వాటి గురించి కొద్దిగా, అంటే అది వాళ్ళు హౌ దే బెనిఫిటెడ్ బై యువర్ మెంటరింగ్? వాళ్ళు కొంతమంది అగ్రో, బేసికలీ ఇట్ ఈస్ ఆన్ హార్టికల్చర్ ఒక ప్రోడక్టు. అంటే వాళ్ళు దొండకాయల్లో పురుగులు ఉన్నాయా లేదా అని కనుక్కోవడానికి దాన్ని అలాంటి మొదలెట్టింది. ఎక్స్రేస్ ఇవన్నీ. ఇట్స్ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. వాళ్ళకి బయట నుంచి చూస్తే కనబడదు, మన సామెత ఉన్నట్టుగా లోపల పురుగు పొట్ట నిప్పు మేడు అలాంటిది జ్ఞాపకం వస్తుంది. దానికి ఎక్స్రే పెట్టి డిటెక్ట్ చేయాలి. దానికి ఎక్స్రే చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ స్కానింగ్ ఇది చేయాలి. దానికి ఒక అల్గారిథం రాయాలి. అండ్ వాట్ ఈస్ గుడ్ షుడ్ బి థ్రోన్ దిస్ సైడ్, పని చేయింది ఇటువైపు పంపించాలి, గాలితో సెపరేట్ చేయాలి. దానికి ఎక్స్రే ట్యూబులు వాడాలి. ఎక్స్రే హానికరంగా ఉండకూడదు. ఎక్స్రే ఇంపోర్ట్ చేయాలంటే బార్క్ వాళ్ళు ఒప్పుకోవాలి. బార్క్ వాళ్ళు ఒప్పుకోవాలంటే మన అప్లికేషన్ చూడాలి. మన అప్లికేషన్ చూడాలంటే ఫుడ్ సేఫ్టీ FSSAI వాళ్ళు ఏ స్టాండర్డ్స్ ఫాలో చేయాలి. ఇవన్నీ వీళ్ళకి తెలియదు. పాపం హుబ్లీలో ఉన్నవాడికి వాళ్ళకేం తెలియదు. బట్ కానీ బ్రైట్ పీపుల్, భారత్ ఎలక్ట్రానిక్స్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ. తర్వాత గవర్నమెంట్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలియదు ఏమైనా, మీరు గవర్నమెంట్లో చాలా చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి, ఈ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అపీడా వీళ్ళకి బెనిఫిట్స్, ఎక్స్పోర్ట్స్ వచ్చినప్పుడు డ్రాబ్యాక్స్, ఇవన్నిటికి. తర్వాత ఎక్కడెక్కడ గవర్నమెంట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ డెవలప్మెంటు, అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, లోన్స్ ఇస్తారు ఫార్మర్స్కి. వీళ్ళని కోఆపరేటివ్గా చేసే విధానం వీళ్ళకి. అంటే అన్ని వెజిటబుల్స్కి వాడచ్చు. కరెక్ట్. ఒకసారి మనం దొండకాయలు చేసాం, బట్ దొండకాయలు చాలా చీపెస్ట్. 1 కిలో చేస్తే ఎంత ఉంటుందండి? 40 రూపాయలు ఉంటుంది, 50 రూపాయలు ఉంటుంది. అదే మనం ఈ మ్యాంగో చేసామంటే అండి పెరుగుతుంది. అదే యాపిల్స్ కాశ్మీర్ నుంచి ఉన్నాయి, వాల్నట్స్ ఉన్నాయి కాశ్మీర్ నుంచి. అవన్నీ మనం చేసామంటే ఇంకా వెళ్తుంది. కాశ్మీర్లో అన్నీ ఉన్నాయి, కానీ అంగట్లో అన్నీ ఉన్నాయి, వాళ్ళు నోట్లు వస్తాయి. అన్నీ అక్కడ దొండకాయలు కదా, అన్ని వెజిటబుల్స్కి వాడవచ్చు కదా. వయబుల్, ఇట్ ఈస్ వయబుల్ అండ్ దే ఆర్ ప్రాఫిట్లో ఉన్నారండి. వీళ్ళందరూ ప్రాఫిట్లోనే ఉన్నారు. అండ్ వాళ్ళకి కూడా అండ్ స్టేషన్ అట్ హుబ్లీ అయితే స్టేషన్ అట్ హుబ్లీ. అండ్ వాళ్ళు ఇంకో ప్లాంట్ పెట్టగలిగారు. వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. అది కాదు, వీళ్ళు కంఫర్ట్ జోన్లో దిగిపోకూడదు. ఎంత అప్రాక్సిమేట్గా టర్న్ ఓవర్ ఎంత ఉండొచ్చు, ప్రాఫిట్ ఎంత ఉండొచ్చు? ప్రాఫిట్స్ వీళ్ళకి చాలా ఉంటాయి, 40% ప్లస్ ఉంటాయి ఫర్ రేంజ్. టర్న్ ఓవర్ వీళ్ళకి ఇప్పుడు రైట్ నౌ దే ఆర్ అరౌండ్ 20-25 crores టర్న్ ఓవర్లో, 5-6 crores ప్రాఫిట్లో ఉన్నారు. ప్లస్ వీళ్ళని అదే చేస్తూ ఉండకుండా, ఇప్పుడు ఐటీసీ చూసుకున్నారండి గుంటూరులో, రకరకాల మిరపకాయలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ గురించి తెలియదు, వాళ్ళకి వీళ్ళ గురించి తెలియదు. మన ఇద్దరిని కలిపి డిస్కషన్స్ పెట్టుకొచ్చి వాళ్ళు అడిగిన చేసి ఒక ప్రోటోటైప్ చూపించి చేస్తే ఇంకొక లైన్ ఆఫ్ బిజినెస్, లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవుతాయి. అలాగా చేయాలి. ఇంకేమైనా అదర్ స్టార్టప్స్ విచ్ సక్సెస్ఫుల్ అయిన ఇంకొక సక్సెస్ఫుల్ స్టార్టప్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ.
చాలామందికి అందరూ వింటారు కానీ దానికి ఆ బిజినెస్లో దిగాలంటే సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సెటిన్ అంటారు, CERTIN. అది 5 స్టేజ్ ప్రాసెస్ ఆఫ్ అప్రూవల్. ఫస్ట్ స్టేజు రిటర్న్ టెస్ట్లు, దాని తర్వాత ఇంటర్వ్యూలు, దాని తర్వాత కేస్ స్టడీసు, దాని తర్వాత MDని ఇంటర్వ్యూ చేస్తారు, దాని తర్వాత ఫైనల్ అప్రూవల్ ఈజ్ బై IB, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇస్తారు, అప్రూవల్ ఇవ్వాలి. అంతవరకు మనం వెళ్ళాలి. అది ఇచ్చిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ తర్వాత వీళ్ళని ఎక్కడ వాళ్ళకి అప్రూవల్ ఫర్ ఈ జెమ్ అప్రూవల్సు, దాని తర్వాత వాళ్ళకి రైల్వేసు, వేరియస్ బ్యాంక్సు, అవన్నీ నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నాం. అవి ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ చాలా కావాలి. అపోలో హాస్పిటల్స్కి ఉన్నాయి, బట్ అపోలో ఫార్మసీకి లేదు. అపోలో ఫార్మసీకి ఉంది. అపోలో ఇంకొక ఎక్విప్మెంట్ ఏంటి, మెడ్వెట్ అని, మెడిసిను అండ్ ఎక్విప్మెంటు, అవి ప్రొక్యూర్మెంట్ ఉంది. అవన్నీ కూడా వాటికి ఇంటర్వ్యూ. నేను చేసేది ఏంటంటే ఐ లీడ్ దెమ్ బై టేక్ దెమ్ టు దట్ ప్లేస్. ఐ విల్ గో అలాంగ్ విత్ దెమ్. ఐ విల్ ఇంట్రడ్యూస్. నేను ఐఎమ్ ఎ మెంటర్ ఫర్ దిస్. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. అట్ దిస్ ఏజ్ మై ఎజెండా ఈజ్ టు మేక్ దెమ్ సక్సెస్ఫుల్. ఇది రెండోది కూడా టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, ఏ రేంజ్ ఆఫ్ ప్రాఫిట్లో ఉంది సైబర్ సెక్యూరిటీ స్టార్టప్, ఇంకా స్టేజ్కి రాలేదా? ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు 4 కోట్లు, ఇప్పుడు ఈ సంవత్సరం 2 కోట్లలో ఉన్నాయి. బట్ లక్కీగా అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా ఇంటెలెక్చువల్ ఇన్వెస్ట్మెంటే అది. అండ్ వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏది. దాని తర్వాత వాళ్ళు ఒక చోట్ల చేయగలిగితే మిగతా చోట్ల చేయగలరు. ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎక్కడిది? దిస్ ఈస్ స్టార్టప్ విత్ దేశపాండే. ఇది కూడా లేదు, ఐఐటి మెడ్రాస్ డాక్టర్ కామకోటి గారు. అండ్ వీళ్ళు చాలా సెన్సిటివ్ వర్క్లు కూడా చాలా సెన్సిటివ్ వర్క్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చేశారు, ఐబీకి చేశారు, NSAకి చేశారు, NTR వర్క్ చేశారు. చాలా మంచిగా ఉన్నాయి. కానీ ఓన్లీ థింగ్ ఈజ్ ఆ ప్రాజెక్ట్స్ గురించి చెప్పలేరు, ఎందుకంటే ఇట్స్ క్లాసిఫైడ్. రైట్ అండి. నేను వాళ్ళతో డైలీ స్పెండ్ చేస్తాను టైము, వీడియోలో వీసీలోను. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు, ఎక్కడ ప్రపోజల్స్ ఇచ్చారు. వాళ్ళకి నేను ఒకే ఒక మెషర్మెంట్ ఏంటంటే ఎన్ని ప్రపోజల్స్ ఇచ్చారు. ఇట్స్ ఓన్లీ యాడ్ స్టిక్ ఐ వాంటెడ్ టు మెషర్. దాన్ని చేశారంటే దానికి న్యాచురల్లీ ప్రిపేర్ అయి ఉండాలి. వాళ్ళ కంపెనీ డేటా డీటెయిల్స్ తెలిసి ఉండాలి. ఎవరిని మీట్ అవుతున్నారో వాళ్ళ గురించి తెలిసి ఉండాలి. అదే హాఫ్ బ్యాటిల్ వన్. అందువల్ల ఈ మెంటరింగ్ కాక ఇంకేదైనా యాక్టివిటీలో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా అదర్ దాన్ మెంటరింగ్? సార్, నేను తిరుపతి దేవస్థానంలో ఢిల్లీలో ఉన్నానండి. దేవస్థానం అడ్వైజరీ కమిటీలో. మీకు తెలియనిదేముంది, అది అక్కడ ఉన్నాను. ప్రతి సంవత్సరం 5 ఏళ్ళగా ఉంటున్నాను. అది. దాని తర్వాత గురువాయూరప్పన్ టెంపుల్ అని ఒకటి, కృష్ణ ఈ నార్త్ గురువాయూరప్పన్ టెంపుల్, సౌత్లో ఎనివే గురువాయూర్లో ఉంది, ఢిల్లీలోనే అండి, మయూర్ విహార్లో ఉంది. దానికి కూడా నేను కమిటీలో ఉన్నాను. అది కాకుండా ఇప్పుడు శంకర మఠం అని శంకరాచార్య గారు ఒకసారి కంచి శంకర కామకోటి గారు పిలిచి నువ్వు రావాలని. నాకు తెలియదు ఆయన గురించి. మా అన్నయ్య ఈజ్ వెరీ కంచి కామకోటి వీళ్ళందరికీ కార్డియాలజిస్టు. సో ఇలా వచ్చింది, ఏం చేయమంటావు అంటే వెళ్ళిరా పెద్ద ఆయన కలువు అని అనగానే నేను అందరిలో ఉన్నాను. వారణాసికి రమ్మన్నారు. సో వెళ్ళిన తర్వాత అందరి మధ్యలో నువ్వు ఇలా రా. నేను నా గురించి అనుకోలేదు, నేను మొదటిసారి ఆయన కలుస్తున్నాను అంటే, ఏదో నువ్వు మూర్తి తమ్ముడు కదా అని. అవునండి అన్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ శంకర మఠం ఉంది, ఎక్కడ నాయిడాలో. నువ్వు ఆ వేద పాఠశాల ఉంది అక్కడ, ఆ వేద పాఠశాల సరిగ్గా రన్ అవ్వట్లేదు, అది తీసుకుని రన్ చేయాలి అని. నాకు మిగతావన్నీ అవుతాయి అన్నారు. అది లాస్ట్ 1.5 yearsగా అది ఇంటి దగ్గరే కాబట్టి అన్నీ చేస్తున్నాం. ఇంకా వేద పాఠశాల అది డిక్లైనింగ్లో ఉంది. హిందూత్వం నాశనం అయిపోతుంది వీళ్ళు కూడా లేకపోతే. ఎవరికి తెలీదు, మన నెక్స్ట్ జనరేషన్కి వేదం అంటే కూడా తెలియదు, వేద పాఠశాలలో నేర్పించిపోతే ఎలాగా అని.
అని అందరూ నేను ఎక్కడి నుంచి మొదలెట్టానంటే ఎవరిని అడిగినాను సరే వాళ్ళు రెడీగా ఉన్నారు డొనేషన్ ఇవ్వడానికి. సో మేము కొంచెంగా పుంజుకుంటున్నాం. అది కాకుండా నేను సపోర్ట్ చేయగలిగింది మా అత్తగారు కూడా ఈ సంగీతం వీటితో వాళ్ళ 37 ఏళ్ళగా వాళ్ళు త్యాగరాజ ఆరాధన. నాకు సంగీతంలో పరిజ్ఞానం అస్సలు లేదు, కానీ నేను ఒకటి మాత్రం వాళ్ళు చేసేదానికి నేను కూడా కొంచెం చేయూతిస్తాను. ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నాను హైదరాబాద్కి ఆ రోజుకి వస్తాను. అదండి. 72 ఆర్ మీ వయసు 71 గోయింగ్ టు 72. రామ్మూర్తి గారు 72 ఏళ్ళు, ఇప్పటికీ యాక్టివ్గా స్టార్టప్స్ మెంటరింగ్ చేస్తూ మిగిలిన ఆధ్యాత్మిక అంశాల్లో కూడా తనకు వీలైనంత వరకు ఇన్వాల్వ్ అవుతూ యాక్టివ్గా ఉన్నాడు. అండ్ ఆయన ఇప్పుడు మీరు విన్నట్టుగా ప్రస్థానం పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో మొదలెట్టి ఒక దశాబ్దం అక్కడ చాలా క్రిటికల్ ఏరోనాటిక్స్ వింగ్లో టెస్టింగు, ఫ్లయింగు, ఈ ఇష్యూస్ అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండి అక్కడి నుంచి కార్పొరేట్ ప్రస్థానము హిందుస్థాన్ కంప్యూటర్స్ పెద్ద సంస్థ. అది చాలా చిన్నదిగా ఉన్నప్పుడు దాంతో మొదలై దాంతోనే ఉండి దాంట్లో కొన్ని సబ్సిడరీస్ని టర్న్ అవుట్ చేసి ఇప్పుడు తను ఆన్ హిజ్ ఓన్ మెంటార్గా చాలా ప్రధానమైనటువంటి ప్రస్థానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎందుకంటే మోస్ట్ యాక్టివ్గా ఉండేటటువంటి వాళ్ళకు ఎక్కువ లాంగివిటీ ఉంటే సమాజానికి మంచిది. వారికి భగవంతుని కోరుతూ ఇంతటితో ఈ ముఖాముఖిని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం అండి. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.